నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ డ్రింకర్ సాయి కథని నమ్మి ఈ సినిమా ఎలా అయినా సరే థియేటర్స్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని డబ్బులు పెట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఫుల్ సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. బసవరాజ్ శ్రీనివాస్ గారు అండ్ అలాగే ఇస్మాయిల్ షేక్ గారు, బసవరాజ్ లహరీధర్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. నెక్స్ట్ మా డ్రింకర్ సాయి. ఆయన నిజంగా తాగి కథ రాశారో లేదంటే కథ రాశాక ఆయన కిక్ వచ్చిందో నాకు తెలియదు. మా క్యాప్టెన్, మా డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. నెక్స్ట్ మా గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అండ్ ఈ సినిమాలో వండర్ఫుల్గా యాక్ట్ చేశారు ఐశ్వర్య శర్మ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఫస్ట్ సినిమాలో తాగిన ఒక రోల్ చేయడం అనేది చాలా కష్టం. ఒక సాయి అనే రోల్లో జీవించేసి అబ్బా ఫస్ట్ అసలు ఇది తింది ఫస్ట్ సినిమా అనేలాగా యాక్టింగ్తో అదరగొట్టేశారు మా హ్యాండ్సమ్ హీరో ధర్మ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎస్ అండ్ ఒక్కసారి గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఎస్ అండ్ డ్రింకర్ సాయి సినిమా థియేటర్స్లో సూపర్ సక్సెస్ఫుల్గా బ్లాక్ బస్టర్ హిట్తో రన్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే హ్యాపీగా వాచ్ చేయండి. ఎస్ అండ్ మీరు హ్యాపీగా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ ఒక మంచి కామెడీ ఫిల్మ్ని మీరు థియేటర్లో చూడొచ్చు. సో కాబట్టి డ్రింకర్ సాయి ఫిల్మ్ని ఎవరూ మిస్ అవ్వద్దు. సో ముందుగా ఇందాక వచ్చి మరి నాకు చెవిలో చెప్తున్నారు రాజేష్ గారు, ఫస్ట్ నాకే మైక్ ఇవ్వండి, మీరు ఎవరికి ఇచ్చినా నేను ఒప్పుకోను, నాకు మైక్ ఇస్తేనే నేను స్టేజ్ మీద ఉంటాను కూడా చెప్పారు ఆయన. అందుకని ఫస్ట్ ఆయనకే మైక్ ఇద్దామని. రాజేష్ ఉల్లి గారు ప్లీజ్. మరీ వెళ్ళి చెప్పాను వద్దని, దొరికింది. ఇంత సడన్గా ఇస్తే మొత్తం ఎగిరిపోయింది. ఒకసారి మా వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా డ్రింకర్ సాయి సినిమా ఇప్పటికి రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా మంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న నేను మా వైఫ్ ఇద్దరం థియేటర్కి వెళ్ళి కూర్చున్నాం. పక్క నుంచి అనే సౌండ్లు వస్తున్నాయి, ఏంటని చెప్పేసి ఫ్లాష్ లైట్ వేసి చూస్తే మా ఆవిడ ఏడుస్తా కూర్చుంది క్లైమాక్స్లో. అంటే ఇలాగని మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ చాలా బాగా చెప్తున్నారు, చాలా మంచి సినిమా తీసామని. ఇలాంటి మంచి సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అలానే మా లహరి గారికి, ఇస్మాయిల్ గారికి, బసవరాజ్ గారికి,
మా డిఓపి వసంత్ గారికి, సారీ ప్రశాంత్ గారికి, శ్రీ వసంత్ గారికి, మా డైరెక్టర్ మా సార్ కిరణ్కి, మా ఐశ్వర్యకి, మా ధర్మ, మా సాయి, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి సినిమాని జనాల్లోకి ఇంకా బాగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు. నాకు సార్ అది నా ప్రాపర్టీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ డ్రింకర్ సాయి. సో నెక్స్ట్ పక్కనే ఇచ్చేయమంటారా? పక్క ఆయన ఒక అడుగు వెనక్కేస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి గారు, ప్లీజ్ మీ మాటల్లో. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రింట్ మీడియాకి, ప్రెస్ మీడియాకి. సినిమాకి రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి అండ్ ఎవ్రీవన్ ఈజ్ అప్రిషియేటింగ్ అవర్ ఎఫర్ట్. చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే లైక్ మాది ప్రాపర్గా రాయలసీమ బీసీ సెంటర్కి మధ్యలో ఉంటుంది. సో వెళ్ళారు, అసలు ఫుల్ యూత్ అయితే ఎంటర్టైన్ అవుతున్నారు. ఫుల్ ప్రాపర్గా మాస్ పీపుల్ అయితే ఫుల్గా ఎంటర్టైన్ అవుతున్నారు సినిమాలో. అండ్ ఫ్యామిలీస్, నిన్న మాట్లాడాను మా మమ్మీతో, అంటే లైక్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉంది అసలు రెస్పాన్స్ ఏంటని, ఫ్యామిలీస్ని తీసుకెళ్ళమని చెప్పాను. సో మమ్మీ చెప్పింది ఏంటంటే, అరే థియేటర్లో క్లైమాక్స్ అప్పుడైతే అసలు లేడీస్ అయితే ఫుల్ ఏడ్ చేస్తున్నారు సినిమా చూసి, క్లైమాక్స్ చాలా హార్డ్గా హిట్ చేసేస్తుంది అని చెప్పారు. సో మేమేమనుకున్నాం అంటే లైక్ మంచిగా ఉంటుంది, క్లైమాక్స్ చాలా బాగా వెళ్తుంది అనుకున్నాం, కానీ లేడీస్ దగ్గర నుండి రెస్పాన్స్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వస్తుంది. అసలు ఫ్యామిలీస్కి కానీ లేడీస్ కానీ మా లైక్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి అసలు మా సినిమాని తీసుకెళ్తున్నందుకు. మాది ఓన్లీ మాస్ సినిమానే కాదండి, ప్రాపర్ ఫ్యామిలీ సినిమా. అండ్ ఎవరైతే లైక్ లేడీస్ వాళ్ళు ఉన్నారో వెళ్ళండి సినిమాకి కూడా, చాలా డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది. చిన్న సినిమా అండి, లైక్ స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ రివ్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ కమింగ్ వెరీ పాజిటివ్ అండి. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేసి పుష్ చేస్తే చిన్న సినిమాలు ఇంకొక 4 చేయడానికి, లేదంటే ఒక 40-50 మంది బయటికి రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. నాకు సో మెనీ కాల్స్ వస్తున్నాయి నిన్నటి నుండి, ఇప్పుడు కూడా ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అవుతూనే ఉంది, కాల్స్ అండ్ మెసేజ్ వస్తున్నాయి. చాలామంది లైక్ దే ఆర్ ఫీలింగ్ వెరీ వెల్. ఈ సినిమాలో లైక్ కొత్తగా ఫ్రెష్గా యాక్ట్ చేసిన సో మెనీ యాక్టర్స్ ఉన్నారండి. వాళ్ళు నైట్ మెసేజ్ పెడుతున్నారు, వాయిస్ నోట్స్ పెడుతున్నారు, లైక్ అంటే చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం, గ్రేట్ఫుల్గా ఉన్నాం. అసలు ఆపర్చునిటీ రావడం అనేది చాలా కష్టం మన ఇండస్ట్రీలో. సో చాలామందికి లైక్ అరౌండ్ ఈజీలీ 30 to 50 మెంబర్స్ ఇంట్రడ్యూస్ అయ్యారండి సినిమా నుండి. సో చాలా పాజిటివ్గా వెళ్తుంది. దాన్ని ఇంకొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్ళగలిగితే ఇట్ విల్ బీ మచ్ మోర్ అప్రిషియేటింగ్ అండి. మా అందరికీ చాలా కెరీర్లో కానీ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ బూస్ట్. అండ్ ఇలా బాగా వెళ్తే ఇంకా చాలా ఒక 10 చిన్న సినిమాలు అనేటివి బయటకు వస్తాయి. కొన్ని 100 మంది టెక్నీషియన్లు కానీ యాక్టర్లు కానీ బయటకు వస్తారండి. చిన్న సినిమాని బతికియండి, ఇట్ విల్ బీ వెరీ ఇంపాక్ట్ఫుల్ టు ద లైక్ కెరియర్స్ అండ్ సినిమా అండి. సినిమా కూడా బతకాలి అనుకుంటే టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవ్రీవన్ షుడ్ సర్వైవ్. సినిమా అయితే డెఫినెట్గా చాలా బాగుందండి, నచ్చితేనే బాగుందని చెప్పండి, మేమైతే ఏది ఫోర్స్ఫుల్గా చేయట్లేదు. వీఆర్ గెటింగ్ సో మెనీ కాల్స్ అండ్ మెసేజెస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్రమోట్ ఇట్ అండి, స్ప్రెడ్ ఏ వర్డ్. నచ్చితే కానీ డెఫినెట్గా ఒక మాట చెప్పండి, ఒక చిన్న మాట, ఒక ఇద్దరికి చెప్పండి, అందరికి చెప్పగానే ఒక ఇద్దరికి చెప్పండి, అరే బాగుందిరా సినిమా చూడండి అని. ఎందుకంటే చిన్న సినిమా స్ప్రెడ్ అయితేనే తెలుస్తుందండి. మనం ఎంత ఏది చేసుకున్నా మనం తీసుకున్నా సరిపోదండి, మనం తీసి మనం పెట్టుకోవడానికి అయితే సినిమా చేస్తలేం. సో నలుగురికి తెలియాలనేదే మా ఆకాంక్ష అండి. దయచేసి కొంచెం సపోర్ట్ చేసి స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. ఒక చిన్న మాట, మీరు డ్రింకర్ సాయి సినిమా చేసిన తర్వాత మీరు ఎవరైనా డ్రింకర్ సాయి లెవెల్లో ప్రేమిద్దాం అనుకుంటున్నారా? ఎవరైనా డ్రింకర్ సాయి లెవెల్లో నేను ప్రేమించే సినిమానే అండి. లైక్ వాట్ ఎవర్ నేను ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నానో యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ అండి. మేము కష్టపడిండేది ఏదో డబ్బా కొడుతున్నాను కాదు, స్క్రీన్ మీద చూడండి. వాట్ ఎవర్ ఐ సా, నాకు కొన్ని 100లో వచ్చినాయి మెసేజ్, ఇప్పటికి అయితే వస్తూనే ఉన్నాయి. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. మీకు ఎఫర్ట్ కనపడితేనే మీరు పుష్ చేయండి, మేము ఏదో చేసేయండి అనట్లేదు. నాకైతే చాలా జెన్యున్గా లైక్ సో మెనీ పీపుల్ ఆర్ మెసేజింగ్. మా డాడీ ఇందాక మెసేజ్ పెట్టాడు, నాన్న చాలా బాగా వచ్చిందిరా సినిమా, రెస్పాన్స్ అద్భుతంగా వస్తుంది, వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ అని చెప్పి పెట్టాడండి. అదే నాకు సక్సెస్. ఇంకా లైక్ మీరు దాన్ని పుష్ చేస్తే ఇంకొక 100 మందికి వెళ్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ ఇట్ అండి. చిన్న సినిమాని లాంగ్ లెట్ లివ్ సినిమా అండి, కొంచెం ప్రమోట్ చేద్దాం. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. అడిగిన క్వశ్చన్ని బాగా కవర్ చేశారు అయినా కూడా, అండ్ చాలా కష్టపడ్డారు సినిమా కోసం. కంగ్రాచులేషన్స్ ఫర్ వన్స్ అగైన్. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ గారు, మీరు అక్కడి నుంచి ఫస్ట్ వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అనడం కానీ ఫస్ట్ నేను వస్తానండి అని అంటారు ఏమన్నా చూస్తున్నా. వేరే వాటికైతే నేను వస్తాను, వేరే వాటికి మీరు వస్తారు అంటే వెయిట్కి వస్తారు. ఎనీవేస్ ప్లీజ్ మీ మాటల్లో.
అందరికీ నమస్కారం అండి. నిన్న రిలీజ్ అయింది. మేము అనుకున్నట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా మా ప్రొడ్యూసర్స్ బసవరాజు గారికి, ఇస్మాయిల్ గారికి, లహరి గారికి, అలాగే మా డైరెక్టర్ కిరణ్ గారికి, ఇంకా నాతో పాటు టెక్నీషియన్స్ వర్క్ చేసిన మా ప్రశాంత్ గారికి, లక్ష్మి గారికి, రాజేష్ గారికి, అందరికీ, హీరో గారికి, హీరోయిన్ గారికి కూడా కంగ్రాట్స్ వాళ్ళండి. ఎందుకంటే మేము అనుకున్నట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. ఇంకా ఒక చిన్న సినిమాని మా నిర్మాతలు ఎంతవరకు పుష్ చేయాలో పాపం వాళ్ళు అన్ని విధాలా ప్రయత్నించి నిన్న మొత్తానికి ఓపెనింగ్స్ రాబట్టుకున్నాం. ఓపెనింగ్స్ సినిమా చూసిన వాళ్ళందరూ ఇంటర్వెల్లో కానీ, సినిమా అయిపోయే క్లైమాక్స్లో కానీ చాలామంది వాళ్ళుగానే వచ్చి మేము చెప్తామని కెమెరాలు, నేను ఈ మధ్యకాలంలో అయితే మామూలుగా పక్క నుంచి ఇలా ముఖం తిప్పుకొని ఇలా ఎత్తుకొని వెళ్ళిపోతుంటాం. వాళ్ళే కెమెరా దగ్గరికి వచ్చి సార్ అన్న నేను చెప్పొచ్చా అని చెప్పారంట. మా పబ్లిసిటీ టీం చెప్తున్నారు. వచ్చి కూడా వాళ్ళ తాలూకా రెస్పాన్స్ని తెలియజేశారు. ఎందుకంటే ఇలాంటి ఒక కుర్రోడు ప్రతి వీధిలోని, ప్రతి ఊర్లోని డెఫినెట్గా ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడండి. సో ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. ఇంకా నిన్నటికంటే ఈరోజు చాలా బాగున్నాయి థియేటర్స్ కూడా పెంచుతున్నారు. ఈరోజు నుంచి చూడని వాళ్ళు కూడా వచ్చి ఈ సినిమాని చూసి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రీవసంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ లక్ష్మి గారు. ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. లిటరలీ చెప్పాలంటే డ్రింకర్ సాయికి వస్తున్న రెస్పాన్స్ చూస్తే మేము పడిన కష్టం అంతా కూడా మర్చిపోతున్నామండి. డైరెక్టర్ గారు ఎంత కష్టం పెట్టి తీశారో, అలాగే హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్తో పడిన కష్టం అంతా కూడా నిన్న మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్కి చాలా చాలా హ్యాపీ అవుతున్నారు. హీరో కష్టానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్, అలాగే లిటరలీ చెప్పాలంటే హీరోయిన్కి మేము ఆఫ్ ది మూవీ తీసే వరకు అసలు బైక్ డ్రైవింగ్ రాదు. సో చాలా కష్టపడి తను నేర్చుకుని విజయవాడ ఫుల్ ట్రాఫిక్స్లో కూడా తను బాగా చేసింది, చాలా కష్టపడింది. దానికి అందరూ చెప్పిన రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో చిన్న సినిమా మీరందరూ ఆదరిస్తే ఇంకో 4 సినిమాలు వస్తాయి. సో చూడని వాళ్ళైతే థియేటర్లో ఖచ్చితంగా చూడండి. చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్, మా పిల్లర్స్ ఇక్కడ ఉన్నారు. బసవరాజ్ శ్రీనివాస్ గారు, ఫస్ట్ మీ మాటల్లో ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మిగతా పెద్దలు ఎవరైతే వచ్చారో అందరికి కూడా నమస్కారం. నేను భారత్ సేవా సహకార్ ఫోరం అనే ఒక ఎన్జిఓ రన్ చేస్తాను. అంటే జై జవాన్, జై కిసాన్, జై నవజవాన్, ఈ 3 ఫీల్డ్స్ మేము హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేస్తుంటాం. మీరు గూగుల్లో బసవరాజ్ శ్రీనివాసన్ కొడితే నా హిస్టరీ ఎంత వస్తుంది. నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు. ఇక్కడ నాకు మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డు ఉంది. కోవిడ్లో ఎక్స్టెన్సివ్ వర్క్ తెలంగాణలో చేశాం మేము. నాకు పద్మశ్రీ అవార్డు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో లాస్ట్ 45 మెంబర్స్ దాకా వచ్చి నాకు ఒక 99 ఇయర్స్ ఓల్డ్ ఆయనకి టై అయింది. ఓటింగ్ నాకు ఎక్కువ వచ్చింది, కానీ ఆయన కూడా నాకు కాంపిటీషన్లో టై వస్తే 99 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు నాకంటే గొప్పోడు అయి ఉంటాడని చెప్పి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే డైరెక్టర్ గారు నా దగ్గరికి స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఇది ఒకసారి, అంటే సర్వీస్లో ఉన్నాం కదా, ఈ ఫీల్డ్ ఏంటి అని నేను ఒక సెకండ్ థాట్లో ఉండేవాడిని. అది మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఇది మీరు తీస్తే మీ గౌరవం పెరుగుతుంది కానీ మీకు ఎక్కడ ఇబ్బంది కాదని చెప్పడం జరిగింది. సరే, సినీ ఫీల్డ్గా యాజ్ ఎ కామన్ సిటిజన్ సినీ ఫీల్డ్ మీద ఒక రకరకాల అపోహలు ఉంటాయి. నేను ఈ సినిమా జరుగుతున్న రోజులు ఒక దేవాలయంలో ఎట్లా జరుగుతుందో అట్లా జరగాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఎక్కడ ఒక్క తప్పు కూడా జరగటానికి వీల్లేదు, చాలా మంచిగా చేయాలి, మంచిగా మనం కష్టపడి చేస్తే మనకి ఆ భగవంతుడు సహకారం ఉంటుంది, అది ప్రాక్టికల్గా అనుభవించినండి నేను అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నిజంగా కూడా టీం అంతా అట్లనే పనిచేశారు. పనిచేసిన దానికి నిన్న థియేటర్స్లో సక్సెస్ ఉంది. ఇంకా చిన్న సినిమాలు ఆదరించాలి అని ఇందాక ప్రశాంత్ గారు ఎవరో చెప్పారు. ఇది ఆల్రెడీ మన సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ నాకు తెలుసు కాబట్టి మేము ఆల్రెడీ బతికి బయటపడ్డట్టే మేము. కానీ ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ యూత్కి పోవాలి.
యూత్కు పోవాలని అంటే మనకి ప్రధానంగా మీడియా, ఇంకోటి చాలా సినిమాలకి గవర్నమెంట్ కూడా విలేజెస్కి అక్కడికి కూడా తీసుకుపోయి గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రమోట్ చేయాలి. ఇది ఇంతకుముందు చాలా సినిమాలకి ఐఎన్పిఆర్ కానివ్వండి, ఈ పోస్టరు శ్రీధర్ బాబు గారు అన్వీల్ చేశాడు ఒకసారి. మీకు అందరికీ మీడియాలో ఉన్నారు కాబట్టి శ్రీధర్ బాబు గారి సంగతి తెలుసు. ఆయనకి క్లారిటీ లేనిది ఏ పని చేయరు, ఆయనకి నచ్చాలి అది. సరే, బసవరాజ్ శ్రీనివాస్ సినిమా తీశాడు, డ్రింకర్ సాయి అనే పేరు చూడంగానే కొంచెం ఏంటి అన్నాడు. తర్వాత మెసేజ్ ఆయనకి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన కరీంనగర్లో కనుక్కొని కూడా మళ్ళీ నాకు పొద్దున మెసేజ్ పెట్టడం జరిగింది. అట్లనే చాలామంది ఇంత సర్వీస్ చేస్తాడు, ఈ డ్రింకర్ అనే పేరు ఏంటి ఏంటి అని చెప్పి కూడా చాలామంది నా మీద అపోహపడ్డారు. లేదంటే నా ఈ మీడియా సోషల్ మీడియాని ఎవరైనా హ్యాక్ చేశారేమో అని కొంతమంది అనుకున్నారు. బట్ సినిమా చూసిన తర్వాత కూడా నాకు 100%, 1% కూడా లేదు, 100% అందరూ మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పి చేయడం జరిగింది. యువత మన దేశంలో 65% యువత ఉంది. యువత మీకు అందరికీ తెలుసు, యువత నిర్వీర్యం కావటానికి చాలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఒక దేశాన్ని ఓడగొట్టాలంటే బాంబులు వేయక్కర్లే, యుద్ధాలు చేయక్కర్లేదు. యువతను నిర్వీర్యం చేస్తే ఆ దేశం స్మాష్ అయిపోతుంది. ఆ ప్రక్రియలో భాగంగా మన సరౌండింగ్ దేశాలు కానివ్వండి, మీకు తెలుసు ఎట్లయితే డ్రోన్స్ ద్వారా వాటి ద్వారా ఇన్ఫిల్ట్రేషను, మనకి డ్రగ్స్ రావటం, ఇవన్నీ మీరు అందరూ చూస్తున్నారు. యువతను నిర్వీర్యం చేయడానికి ప్రక్రియ జరుగుతుంది. దానికి ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి మూవీ తీయాలి. మేమేం దీన్ని ఏదో బ్లాక్ బస్టర్ అయిపోయి పైసలు రావాలనే ఆలోచన లేదు. మేము పెట్టిన పైసలు మాకు వస్తాయి అనేది గ్యారంటీ వచ్చింది. కొంచెం లాభాలు కూడా వస్తాయి. మాకు వచ్చిన ప్రతి పైసా సమాజానికి వాడతాం తప్పితే మేమేదో విల్లాస్ కొనుక్కొని బిల్డింగ్స్ కొనుక్కునే కేటగిరీ కాదు. మీరు అందుకే గూగుల్లో బసవరాజ్ శ్రీనివాస్ అని అడిగితే నా యాక్టివిటీస్ అన్నీ తెలుస్తాయి. నేను చెప్పేది ప్రతిదీ 100% నిజం ఉంటేనే మాట్లాడతాను. దీంట్లో ఈ సినిమా సక్సెస్ కావడానికి టీమ్ స్పిరిటే. టీం అందరూ కష్టపడ్డారు. దీంట్లో వసంత్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. నేను అనుకోలే అంత బాగా వస్తుందని. చాలా హయ్యెస్ట్ మ్యూజిక్. చాలామంది వసంత్ గారికి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అనే పరిస్థితి నాకు వచ్చింది. అదేవిధంగా కెమెరామెన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇందాక ఆయన చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా సినిమాకి పోండి ఆయన కదిర్లో చెప్తే, కదిర్లో మా బిఎస్ఎస్ఎఫ్ టీం కూడా అక్కడికి పోయారు. మీ ఫాదరు నేను పంపించిన వాళ్ళు ఇద్దరు సేమ్, వాళ్ళు 2 సినిమాలు అనుకున్నారు, అందరు పోతే అది ఒకటే సినిమాకి ఇద్దరు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ప్రొడ్యూసర్స్గా లహరీధర్ మా అబ్బాయి, అంటే నేను ఇవాళనే ఫస్ట్ టైం మీడియా ముందుకు రావటం, వాడే మొత్తం కష్టపడి చేసింది. అదేవిధంగా ఇస్మాయిల్ గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా కష్టపడి చేశారు. ముఖ్యంగా దీంట్లో మనం చెప్పుకోవాల్సింది కిరణ్ తిరుమల శెట్టి డైరెక్టర్. ఎక్సలెంట్. ఆయనని ఫీల్డ్లో చూసిన తర్వాత ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. అంటే బయట కనబడేదానికి ఫీల్డ్లో, అంటే నేను కొత్తగా వచ్చా కాబట్టి ఫీల్డ్లో నాకు చాలా వింతగా అనిపించేది ఆయన యాక్టివిటీస్. అంత కాన్సన్ట్రేటెడ్గా డెడికేటెడ్గా కిరణ్ చేశారు. వాడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఇది రాసుకోండి, ఆయనకి డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అదేవిధంగా హీరోయిన్ కశ్మీర్ పండిత్ ఐశ్వర్య శర్మ, ఆ అమ్మాయిని వచ్చినప్పటి నుంచి మా అమ్మాయిలాగా చూసుకున్నాను. నేను చూసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. ఎందుకంటే మేము సినిమా ఫీల్డ్లో ఏదో ఆలోచిస్తుంటాం కాబట్టి ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోవడం బాధ్యతగా. ఆ అమ్మాయి కూడా డెడికేటెడ్గా వర్క్ చేసింది. ఆ అమ్మాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు ఆల్రెడీ కొంతమంది ఫోన్ చేసి మీకు బాగా పరిచయమా, కాంటాక్ట్ ఉందా అని అడగటం కూడా మీకు ఈ సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా హీరో మహేష్ మహేష్ ధర్మ అంటే నేను ధర్మాన్ని పెట్టుకో అని చెప్పాను. మహేష్ కాకుండా ధర్మ అనేది బాగా ప్రమోట్ చేయమని చెప్పా. చాలా హార్డ్ వర్క్ చేశాడు. సినిమాలో నేను చిరంజీవి గారికి దగ్గర ఉంటా, నాకు తెలియదు హీరో అంటే లైఫ్ అంతా స్మూత్గా ఉంటుంది అని అనుకుంటుండేవాడిని. ఆ డ్యాన్స్లు వేసేటప్పుడు ఏడ్చాడు ఒకరోజు. అంటే అంత స్ట్రెస్. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ రోజుల్లో, మరి ఆ రోజుల్లో చిరంజీవి గారు ఎట్లా చేసి ఉండొచ్చు అని ఆ విషయం ఆయనతో కూడా నేను చెప్పడం జరిగింది. హీరో కూడా చాలా కష్టపడ్డాడు. ఇంకోటి హీరో కూడా ఆల్మోస్ట్ మాకు ప్రొడక్షన్ సైడ్ కానివ్వండి, డైరెక్షన్ సైడ్ కానివ్వండి, ఆయన కూడా ఫుల్ సపోర్టు. ఆయనే డైరెక్టర్గా, ఆయనే ప్రొడ్యూసర్గా, ఆయనే హీరోగా కూడా కష్టపడి పనిచేస్తున్నాడు. ధర్మకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. సినిమా డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ.
సినిమాకి పోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా నెగిటివ్ కామెంట్ ఇవ్వలేదు. మీరు రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా మీరు ఇట్లాంటి సినిమాలని ఎంకరేజ్ చేసి ఇట్లాంటి యువత అందరు కూడా మీరందరూ కూడా ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా యువత నిర్వీర్యం అయిపోయేవి చాలా కార్యక్రమాలు ఈ సమాజంలో జరుగుతున్నాయి. వాటి మీద మాకు కొంచెం ధైర్యం, మా పైసలు మాకు వచ్చేటట్టు ఉన్నాయి అని అంటే ఈ ప్రమోషన్స్లో భాగంగా ఈ ప్రమోషన్స్ కానీ వీటిల్లో కానీ ఇంకా మంచి సినిమాలు ఫ్యూచర్లో కూడా ఆలోచించే అవకాశం ఉంది. అందుకని మీరందరూ సహకారం కోరుతూ ప్రజలందరూ కూడా మంచి సినిమాని ఆదరించండి. సినిమా బాగొచ్చింది, చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఈ మీడియా ద్వారా, ఈ వేదిక ద్వారా అందరికీ విన్నవించుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ బసవరాజ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా మీకు మంచి లాభాలని తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇస్మాయిల్ షేక్ గారు, మీ మాటల్లో ప్లీజ్. అండ్ అలాగే మా నైజాం డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ అండి. అండ్ అలాగే రవీందర్ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. డ్రింకర్ సాయి సినిమా అనగానే అందరికీ యూత్ సినిమా అని నిన్నటి వరకు అందరూ అనుకున్నారు. యూత్ సినిమా, దీంట్లో వల్గర్ కంటెంట్ ఉంది, అడల్టరీ ఉంది, ఏ సర్టిఫికేట్ వచ్చింది, ఇవన్నీ అపోహలు నిన్నటి వరకు ఉండే. నిన్న మా అమ్మ సినిమాకి వెళ్ళింది, తను వెళ్ళారు, తను కూడా ఏదో అడల్టరీ ట్రైలర్ చూసి అందరు ఉన్న అపోహలే వాళ్ళకి ఉన్నాయి. ఈ సినిమాని అందరూ ఫ్యామిలీ, ఆడవాళ్ళు ముఖ్యంగా ఓన్ చేసుకున్నారు. యూతే కాదు, యూత్ సినిమా అని మనం ట్రైలర్లోనే చెప్పాము, బట్ సినిమా చూసిన తర్వాత ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా బాగుంది. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రజ్వల్ కావచ్చు, రాజేష్ ఉల్లిది కావచ్చు, ఓకే రాజేష్ ఉల్లి కావచ్చు, అండ్ ప్రజ్వల్ చిన్న పిల్లడు, తను చాలా పర్ఫార్మరు, చాలా బాగా చేశాడు. అండ్ కామెడీ కూడా తన టైమింగ్ అంతా చాలా బాగా, డైలాగ్స్ పండి. కొంతమంది ఓకే చిన్నపిల్లవాడికి అంతంత పెద్ద డైలాగ్స్, బూతులు ఇవన్నీ పెట్టడం అవసరమా అని కూడా అనుకున్నారు. బట్ అన్ని వర్గాల్ని చూసి ఆ డైలాగ్స్ రాశారు. ఖచ్చితంగా అందరికీ నచ్చినాయి అవి కూడా. వాట్ ఎవర్, డ్రింకర్ సాయి మూవీ నిన్నటి వరకు ఒక లెక్క, నిన్న చూసిన తర్వాత ఇప్పుడు ఒక లెక్క. కారణం ఏంటంటే నిన్నటి వరకు మేము చెప్పాము, ఈరోజు మీరు అందరూ మీడియా మిత్రులు అందరూ చూసుంటారు. మీరు ఎన్నో సినిమాలో జడ్జ్ చేశారు, ఈ సినిమాని జడ్జ్ చేశారు. నేను అందరూ రివ్యూస్ కూడా బాగా వచ్చినాయి. పబ్లిక్ రివ్యూ అయితే అందరూ కూడా చాలా బాగుంది, బాగా తీశారు. డ్రింకర్ సాయికి అసలు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవడరా అనేసి చాలామంది కాల్స్ వచ్చినాయి. ఫ్రెండ్స్ కావచ్చు, ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇది ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా అని చెప్పేసి రివ్యూస్ వచ్చినాయి. నేను చెప్పడం కాదు, ఈ నిన్న చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక 10 మందికి చెప్పండి. మీ ఫ్యామిలీస్, పిల్లలు అందరూ కలిసి ఈ సినిమాని చూడండి, థియేటర్లో చూడండి. థియేటర్లో మనము డ్రింకర్ సాయి మూవీ ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ అని చెప్పేసి అందరికీ చెప్పండి దయచేసి. ఇంకోటి, బసవరాజ్ శ్రీనివాస్ గారు చాలా సోషల్ యాక్టివిటీస్లో ఉండే, చాలా సోషల్ యాక్టివిటీస్కి తన బిజినెస్ ఒక పక్క అనుకుంటే 50% అది అనుకుంటే 50% తన టైం మొత్తం సోషల్ యాక్టివిటీస్కి, దానాలు, వాట్ ఎవర్ పబ్లిక్, వీళ్ళకి ఎలాగా మనం రీచ్ అవ్వాలి దేశం. ఆయన ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ గురించి కాదు, ఇండియా లెవెల్లోనే దేశం బాగుండాలి, యూత్ ఇదవ్వాలి, అందరూ ఎదగాలి అని ఆయన అనుకునే పెద్ద వ్యక్తి. సో అలాంటి వారితో పనిచేయడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే డ్రింకర్ సాయిని ఆశీర్వదించి, హీరోయిన్ ఈ సినిమాలో నేను ముందు చెప్పినట్టు అందరం మాట్లాడుకున్నాము. పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. అండ్ హీరోయిన్ అండ్ మ్యూజిక్ అండ్ విజువల్, ఈ 4 ఈ సినిమాకి ప్రాణం. ప్రశాంత్ అంకిరెడ్డి విజువల్ పరంగా మీరు చూసుంటారు, మంచి థియేటర్, అంటే స్క్రీన్స్ కూడా కొన్ని బాగాలేదని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏదైతే మెయిన్ థియేటర్, స్క్రీన్ బాగున్న థియేటర్లో చూస్తే ఫీల్ గుడ్ బ్యూటీ. సినిమా అనేది ఎంత చక్కగా తీయగలం అనేది, ఒక పెద్ద సినిమా అంటే 100 కోట్ల సినిమా తీసినా కూడా బ్యూటీని ఎలా చూపించగలం, మనం స్క్రీన్ ఎలా ప్రజెంట్ చేయగలం అనేది తను చేసి చూపించాడు ప్రశాంత్ అంకిరెడ్డి. థ్యాంక్ యూ ప్రశాంత్. తను మీద పెట్టుకున్న నమ్మకాన్ని తను నిలబెట్టుకున్నాడు. దెన్ తర్వాత మన శ్రీ వసంత్ గారు ఈ సినిమాకి ఫస్ట్ విజువల్, సెకండ్ మన
మ్యూజిక్ ప్రాణం పోసింది. ప్రతి సీన్లో సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా బీజిఎం, ఆర్ఆర్ అండ్ ఆ మ్యూజిక్ అవన్నీ వచ్చినాయి. అవన్నీ మీరు చూశారు. మమ్మల్ని మా టీంని ఆశీర్వదించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇస్మాయిల్ షేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీరు జస్ట్ థ్యాంక్స్ చెప్పండి అంతే, థియేటర్స్లో చూడండి అని. లహరీధర్ గారు ప్లీజ్. మీడియా వాళ్ళందరికీ అండ్ మా డిజిటల్ టీమ్కి ఈ రీచ్ వచ్చినందుకు మీడియా అండ్ మా డిజిటల్ టీమ్కి బిగ్ థ్యాంక్ యూ. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని మీరు రీచ్ చేయడం వల్లనే అయింది. ఇది ఇంకొంచెం ఎంకరేజ్ చేసి దీన్ని కొంచెం బయటకు ఎక్కువ తీసుకెళ్తే ఈ మూవీకి ఇంకా మంచిగా వస్తుంది. సో అది మీ సైడ్ నుంచి అవుతుంది. అండ్ మీ రీచ్ వల్లనే మొన్నటి వరకు ఓన్లీ యూత్ టార్గెట్ చేసిన మూవీ అనుకుంది, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు మా క్లైమాక్స్కి. సో ఇది మొన్నటి వరకు అనుకున్నట్టు ఆ బూతులు ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఫ్యామిలీ మూవీ లాగా అయిపోయింది ఇది. సో ఇదంతా మీ వల్లనే అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా టెక్నీషియన్స్కి మెయిన్గా మా మ్యూజిక్ డైరెక్టర్, మా ఎడిటర్, మా హీరోయిన్ కిరణ్ గారు. ఫైనల్గా కిరణ్ గారి గురించి ఎప్పుడు చెప్పలేదు. ఆయన మామూలుగా హార్డ్ వర్క్ చేయలేదు అసలు, ఈ ప్రాజెక్ట్ మీద బాగా కష్టపడ్డారు. సో మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయనే. సో ఇదంతా ఏదొచ్చినా కానీ సక్సెస్ మెయిన్గా కిరణ్ గారి వల్లనే ఇదంతా అయింది. ఇక్కడ ఈ స్టేజ్ మీద మేము ఉన్నామంటే ఈరోజు మెయిన్గా కిరణ్ గారి వల్లనే. సో బిగ్ థ్యాంక్ యూ టు కిరణ్ గారు. అసలు థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ లహరీధర్ గారు. అండ్ యంగ్ ప్రొడ్యూసర్గా మీరు ఎంటర్ అయ్యారు డ్రింకర్ సాయితో. ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ఈ సినిమా నైజాంలో డిస్ట్రిబ్యూషన్ అవకాశం కల్పించిన ఎస్ఎన్ సునీల్ గారికి, లహరి శ్రీధర్ గారికి, శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సినిమా చాలా హిట్ అయింది. చాలా కలెక్షన్స్ ఓన్గా ఇవాళ కూడా 50,000 ఉంది సుదర్శన్ 35. ఎందుకంటే చాలా సెకండ్ డే కూడా అంత ఉందనుకోలే మేము. చాలా బాగుంది. అందుకే ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి మంచి సినిమాలు బతికించుకుంటే చాలామంది బతుకుతారు కాబట్టి మీడియా మిత్రులకు విన్నపం ఏంటంటే ఈ సినిమా చాలా బాగుంది. కావాలంటే మీరు చూడండి, చూసిన తర్వాత దాని గురించి ఏం రాయాలో మీరే జెన్యున్గా రాస్తే చాలండి. చాలా బాగుంది కాబట్టి మీ అందరి కోఆపరేషన్ మాకు కావాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ రవీంద్ర గారు జస్ట్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మా డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి గారు, మీరు ఇప్పుడు చాలా మాట్లాడాలండి సినిమా గురించి. మొత్తం నేనే మాట్లాడాలి ఇప్పుడు అసలు. ప్లీజ్. ముందు ముఖ్యంగా తెలుగు ప్రేక్షక మహాదేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలండి. చేతిలో మైక్ ఉంది, లేకపోతే కింద పాదాబంధనం చేసేవాడిని. ఎందుకంటేనండి మేము యాక్చువల్గా యూత్ మూవీ కింద ప్రమోట్ చేసుకున్నాం సినిమాని. అంటే యూత్ బాగా చూడాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక 18 years నుంచి 35 years బిలో మధ్య యూత్కి సంబంధించిన కనెక్టింగ్గా స్టోరీ ఉంటుందని చెప్పాను. కానీ ఏమైందంటే నిన్న రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇక మన వాళ్ళతో పాటు కొద్దిగా అక్కడక్కడ లేడీస్ సినిమాకి వెళ్తాం వల్ల ఏమైందంటే అది పూర్తిగా ఫ్యామిలీ మూవీ అయిపోయింది. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అబ్బాయిలు బాధపడతారు, అరే తప్పు చేసాము జీవితంలో మనం, అలా చేయకుంటే బాగుంటుందా అన్న ఫీల్ ఆలోచించాను. కానీ ఆ అబ్బాయిలు నమ్ముకున్నటువంటి అమ్మాయిలు, లేడీస్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు. అంటే యాక్చువల్గా నేను ఇప్పటివరకు సినిమా హీరోయిన్ గురించి ఒక లవ్ స్టోరీ గురించి ఎస్టాబ్లిష్ చేశాను అంతే, మన మీడియాలో కానీ ఎలాగైనా సరే. అది ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే లవ్ స్టోరీ కింద చేశాను. కానీ ఇది ఇప్పుడు చెప్తున్నానండి యాక్చువల్గా, అంటే సినిమా రిలీజ్ అయింది కాబట్టి చెప్తున్నాను. అమ్మాయి హీరోయిన్ ఒక మాట మాట్లాడుతుంది. అమ్మాయి పాయింట్ ఇదే సినిమా మనకి ఏంటంటే, జీవితంలో మనం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక గోల్ ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. అది డబ్బులు సంపాదించుకోవడం కావచ్చు, ఒక మంచి ఉద్యోగం కావచ్చు, లేదంటే కనుక అదొక ప్రేమించిన అమ్మాయి కావచ్చు. వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఏం చేస్తారంటే అన్నీ అనుకోగానే జరగవు కదా. నేను ఎప్పుడో 18 ఏళ్ళ క్రితం వచ్చా, ఇప్పుడు డైరెక్షన్ అయ్యా. ఆ ప్రయత్నంలో ఏమవుతుందంటే ఆ టెన్షన్స్ అని, ఒత్తిడి అని, వీటికేంటంటే ఎవడో చెప్తారే కొంచెం రిలీఫ్ అవ్వచ్చురా, పెగ్గేసుకు పడుకో, అలా జాయిన్ అవుద్ది అనమాట ఆ ముందు అనేది. ఇట్లా మనం ఏం చేస్తాం, సరే కొంచెం అవ్వలేదు పని, ఒక క్వార్టర్స్ పడుకుందాం, ఇంకా అవ్వలేదు, అట్లా ఏంటంటే ముందుకి ఆటోమేటిక్గా ఎడిక్ట్ అయిపోతాడు. ఈ ఎడిక్ట్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఏదో ఒక రోజు ఇది అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతాడు. ఈరోజు నేను అనుకున్న పని జరుగుతుందని ఆడు రీచ్ అయ్యే క్రమంలో తీసుకున్నాడు. జస్ట్ వాడి దగ్గరకు వచ్చేసింది. ఈలోపే అరే నువ్వు బతకట్లేదురా, ఇన్ని రోజులు నువ్వు తాగిన మందు వలన, నువ్వు తాగిన సిగరెట్ల వలన చచ్చిపోతున్నావు అని తెలిస్తే ఆడి మనసు ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. తట్టుకోగలడాడు?
ఎవరిని ఆడు నిందిస్తాడు? నిమ్మ చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. మనకు చుట్టూ చెప్తారు పెద్దోళ్ళు, అరే తాగమాకర ఏంటి అలా తాగుతున్నావు, ఆ విధంగా తాగుతున్నాం. ఇంట్లో అమ్మా నాన్న అంటారు, ఫ్రెండ్స్ అంటారు, కొంతమంది తెలిసిన పెద్దోళ్ళు అంటారు. కానీ మనం పట్టించుకో. దానికి వయసు అనుకుంటాం, 50 ఏళ్ళు బతికావు తాగి, అంత దాకా ఆడబోతున్నాడు ఈ రోజుల్లో అని లైట్ తీసుకుంటాం. కానీ అదే ఒక 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఆ సమస్య వస్తే ఏం చేస్తాం మనం? ఎవరిని నిందిస్తాం? మనలో మనం కుమిలి బాధపడతాం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఆ పాయింట్ నేను మెయిన్ బేస్ లైన్గా పెట్టుకున్న సినిమాలో. నేను చెప్పేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ అదిరిపోయింది, ఏడ్ చేస్తున్నారంటే అదే రీజన్ సినిమాకి. ఆ క్లైమాక్స్లో హీరో కూడా అంతే మన సినిమాలో. అతను టార్గెట్ అమ్మాయి, వీడు మందు బాబు, ఆ అమ్మాయి డాక్టరు, లవ్ చేస్తున్న పడట్లేదు. కానీ ఒకరోజు అమ్మాయి దక్కింది హీరోకి. కానీ ఈలోపు ఆ తాగిన మందు వల్ల ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్కి వచ్చాడు. ఇది మన డ్రింకర్స్ అయ్యి మెయిన్ లైన్, స్టోరీ లైన్. దీనికి ఈరోజు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారండి. నేను ఏదో వీడు వాగుతున్నాడు అట్లా అని అనుకోవద్దు. థియేటర్లో చూసి వచ్చేవాడిని ఒక్కసారి ఎవరినైనా సరే ఎలా ఉంది బాసు సినిమా అని అడగండి. వెళ్ళాలనుకునేవాళ్ళు సినిమాకి. ఇదంతా నేను ప్రేక్షక దేవుళ్ళు చెప్తానండి. సినిమా ఇష్టం ఉన్నటువంటి అంటే శనివారం ఆదివారం సినిమాలకు వెళ్తారు కదండి, అలాంటి వాళ్ళకి నేను చెప్తాను. ఒకసారి కనుక్కోండి, వేరే ఏం ఆలోచించొద్దు. థియేటర్ నుంచి వచ్చేవాడిని ఎలా ఉంది సినిమా, బాగుంది అంటే వెళ్ళండి. మీకు బాగుండి నిజంగా ఉంటే బయటకు వచ్చి ఒక ఇద్దరు చెప్పండి. మొన్న అన్నాను కదా, బాగోపోతే 100 మందికి చెప్పండి, బాగుంటే ఇద్దరు చెప్పండి అని. ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను, బాగుంటే ఒక ఇద్దరు చెప్పండి. డెఫినెట్గా అందరికీ నచ్చుద్ది. ఒక్కళ్ళు కూడా బాగాలేదని ఎవరు అనట్లేదండి థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు. ఉదాహరణ చెప్తాను, ఈరోజు బుక్ మై షోలో ఓపెన్ చేసి చూడండి, హైదరాబాద్ మొత్తం రెడ్ మార్క్. ఎక్కడైనా ఓపెన్ చేసి చూడండి, రెడ్ మార్క్ అంటే 70% ఫిల్ అయితే మన డిస్ట్రిబ్యూటర్గా చెప్పారు. సుదర్శన్ అంటే ఏం థియేటర్ అండి, అది పెద్ద మహేష్ బాబు సినిమా థియేటర్ మాది. మేము దానికి ఇచ్చాం 50% అంటే మామూలు విషయం అండి. 50,000 అంటే సెకండ్ డే. అయితే ఒక చిన్న సినిమా, కొత్త హీరో, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడక్షన్ సంస్థ. నేను ఏంటంటే చెప్తున్నానండి, జనాలకు వెళ్ళిన జనాలకు మాత్రం బీభత్సంగా నచ్చుతుంది, హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తున్నారు, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇందులో నో డౌట్ అండి. 1 minute. ఇదేంటంటే జనాలు కంపల్సరీగా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని, ఆడియన్స్ అయితే చూడాలి. మేమేంటి చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలని అందరూ చెప్తారు, మేము అట్లే అనుకోవట్లేదు. ఒక ప్రయత్నం కింద వచ్చాము, ఒక మంచి సినిమా తీసిన ఫీలింగ్. మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఫుల్ హ్యాపీ అండి, మా టెక్నీషియన్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ, చూసిన జనాలు హ్యాపీ. ఏపీ తెలంగాణలో ఊరికే సరదాగా మీరు చూద్దాం అనుకుంటున్నారు సినిమాలు. ఇప్పుడు రేపు ఆదివారం వచ్చిందండి, ఈరోజు శనివారం ఫస్ట్ షో. సినిమా ఏమైనా చూద్దామని అనుకుంటే ఆప్షన్ ఏముంది మీకు చెప్పండి? ఓ పుష్ప ఒకటి ఉంది, ఇంకేమైనా ఉన్నాయా? ఒకసారి చూడండి, వచ్చి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చి తీరుద్ది. అట్లా రేపు సండే వచ్చింది, సినిమా చూడాలనుకున్న ఆప్షన్ ఏముంది? రేపు 9వ తారీఖు వరకు ఏం లేవు. ఒకసారి చూడండి సినిమా, డెఫినెట్గా మీ అందరికి నచ్చుద్దండి, నో డౌట్ అండి. ఇది నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటున్నానండి. ఇంకో నెక్స్ట్ ఈ సినిమా అంటే ఈ సక్సెస్ మీట్లో నాకు అన్ని విధాలు సపోర్ట్ ఉన్నటువంటి నా ప్రొడ్యూసర్స్, మన బసవరాజ్ శ్రీనివాస్ గారు, అట్లాగే లహరీధర్ గారు, అట్లాగే ఇస్మాయిల్ షేక్ గారు, ముగ్గురు ఏది కావాల్స్తుంది అంటే మా ఏది కావాలని ఇప్పుడు బాహుబలి సినిమా తీయలేదు, వాళ్ళు కూడా అలా ఖర్చు పెట్టలేదు అనుకోండి చెప్తున్నా. ఉన్న దానికి చక్కగా ఎంత కావాలో అంత నాకు ఇబ్బంది పెట్టకుండా చేసి పెట్టారండి. దానికి నిజంగా వాళ్ళ ముగ్గురికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. ఇక నెక్స్ట్ నా టెక్నీషియన్స్ అంటే ప్రతిసారి చెప్తూ ఉంటాను, మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ నా ఫ్రెండ్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అన్న అతను నా ఫ్రెండ్ అంతే. మేము ఇద్దరం ఏది కావాల్సిన సరే, ఎక్కడున్నావు నువ్వు, ఏది కావాల్సిన సరే మనోడు చెప్పుకొని శుభ్రంగా అలా కాదని చేసుకుందాం. ఫుల్ ఫ్రీడమ్ నాకు ఇంకా ఎవరి దగ్గర ఉండదు. అట్లా నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ అయితే నా తమ్ముడే, ఇంకా ఎనీ టైం అర్ధరాత్రి రమ్మని వచ్చేస్తాడు. నాకు అలాంటి కెమెరా పొరపాటున దొరకడు ఎక్కడ నాకు. ఇతను నాకు పర్మనెంట్, ఎప్పుడు వీళ్ళందరూ నా పర్మనెంట్గా ఉండేవాళ్ళు అండి ముందు. అట్లాగే ఆర్టిస్టులు మన రాజేష్ కానీ, సినిమాలో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్స్, అక్షయత కానీ అందరూ చెప్పుకుండా పోతే చాలా దగ్గర నేను ఒక 30 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చానండి ఈ సినిమాతో. 30 మందికి అండి. వాళ్ళందరి జీవితాలు అంటే సినిమా బాగుంది అన్నది కొంచెం బయట ఎస్టాబ్లిష్ అవుతానే వాళ్ళందరికీ పిలుస్తారు. పలానా డ్రింకర్ సాయి సినిమాలు చేసింది, అమ్మాయి బాగా చేసింది, అమ్మాయిని పిలవండి, ఆ కుర్రోడు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, ఆ కుర్రోడు బాగున్నాడు పిల్లలు. ఇదంతా అవ్వాలంటే సినిమాకు సక్సెస్ అవ్వాలి. మ్యాక్సిమం ఆ నమ్మకం, ధైర్యం అయితే మాకు ఉందండి. ఖచ్చితంగా అయితే తీరుతాం మేము. ఏంటంటే ఈరోజు నుంచి థియేటర్స్ మేమంతా వెళ్తున్నాం, థియేటర్స్ వాచ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టూర్స్ పెట్టుకున్నాము, ప్లానింగ్లో ఉన్నాయి ఇవన్నీ మాకు. ఇవన్నీ ఖచ్చితంగా చేసి ఇంకా జనాల ముందు, ఇంకా మేము వెళ్తాం ఫస్ట్ జనాల ముందుకి, మాది ఇదని చెప్పుకుంటాం. దాని అందరికీ మా మీడియా సహకారం కావాలండి. ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు మాకు. మేము మాట్లాడిన ప్రతిదీ జనాల ముందుకు తీసుకెళ్లారు. దాని చేతులెత్తి మీకు నమస్కారం తెలియజేస్తానండి నా మీడియా మిత్రులందరికీ. ఇంకా పోతే ఒక్కసారి అండి, నేను ఎవరో ఏదో చూసో చదివో నమ్మొద్దు ప్లీజ్. ఒక్కసారి చూసిన వాళ్ళు అడగండి, అరే నువ్వు డ్రింకర్ సాయి సినిమా చూసావా, చూసి ఎలా ఉందని అడగండి. ఆడు బాలదని అనుకోండి, వెళ్ళమాకండి, బాగుందంటే మాత్రం వెళ్ళండి. ఇదే నా విన్నపం ప్లీజ్. అట్లాగే నా హీరో ధర్మ, ఇక ధర్మ అంటే నా తమ్ముడేనండి ఒక రకంగా. అంటే అలా పని చేసుకున్నాం ఇద్దరం. ఏదో నిన్న మొన్న కాదండి, ఒక 4 years నుంచి స్క్రిప్ట్ మీద కూర్చొని ఇలా చేద్దాం అలా చేద్దామని కొంచెం అనుకొని. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి, మనం అనుకుంటాం
అన్నీ కరెక్ట్గా వచ్చినా సరే ఏదో లోపం ఉంటుంటారు. ఆ లోపం ఇప్పుడు ఆ సినిమాని పడగొట్టదండి అది. ఎందుకంటే ఆ కష్టం అనేది దానికి ఒక దైవ సంకల్పం ఉంటుంది. ఆ దైవ సంకల్పం అనేది నా తమ్ముడు ధర్మ నేను చేసిన కష్టానికి మా ఇద్దరికి ఈరోజు తోడైందండి అది. అందుకే ఎటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే మేము దూసుకుపోతున్నాం అంతే, నో డౌట్ అందులో. అలాగే మన ఐశ్వర్య ఆ అమ్మాయి పాపం చాలా చాలా కష్టపడింది. అమ్మాయి కష్టపడటం అంతే, ఒక్కరోజు ఒక 6 చేంజింగ్స్ ఉన్నాయంటే 3 గంటల్లో అమ్మాయి రెడీ అయిపోయి వచ్చేది. టైం ఉంటుంది కదా మనకి, టకటకమని రెడీ అయిపోయి వచ్చి అట్లా సపోర్ట్ చేసింది బాగా. ఎప్పుడు పడితే అప్పుడు నేను రానండి, నాకు చాలామంది ఇబ్బంది పెడతారు. ఆ అమ్మాయి అయితే ఎనీ టైం అనమాట, నేను ఎప్పుడు పిలిచిన వస్తాను సార్, ప్రమోషన్కి కానీ షూట్ కానీ ఏమన్నా చిన్న చిన్న ప్యాచ్ షాట్స్ ఉంటే చేస్తానని చెప్పి అట్లా ఫుల్ సపోర్ట్ చేసింది. ఇంకా అందరికీ లక్ష్మి గారు పాపం బాగా కష్టపడ్డారు షూటింగ్లో. అట్లాగే అందరూ రాజేష్ చెప్పాల్సిందే ఉందండి. రాజేష్ గురించి ఇంకా ఆడు నాతోనే ఉంటాడు, నా తమ్ముళ్ళు అంటాడు. ఇక మ్యాక్సిమం అందరూ ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్గా చేశారు. ఈరోజు నేను చెప్తున్నాను, రేపటి నుంచి టూర్స్కి వెళ్తున్నామండి. మేము వదిలిపెట్టమండి దీన్ని వదిలే ప్రసక్తే లేదు. సినిమాని సూపర్ డూపర్ హిట్ స్థాయికి తీసుకెళ్తాం. అంటే మా ప్రయత్నాలు మాకు ఉంటాయి కదా, జనాలు చూస్తున్నారు, ఇంకా జనాలు చూసే విధంగా చేయటమే మా ప్రయత్నం. అది మేము స్టార్ట్ చేసాం జస్ట్ ఇప్పటి నుంచే, ఈ సక్సెస్ మీట్ నుంచి చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కిరణ్ తిరుమల శెట్టి గారు. ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్, ఐఎన్పిఆర్ వాళ్ళకి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారు అన్వీల్ చేశాడు పోస్టరు, ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దీన్ని ప్రమోట్ చేయడంలో గవర్నమెంట్ పాత్ర కూడా ఉండాలని. అదేవిధంగా మా బిఎస్ఎస్ఎఫ్ వాలంటీర్సు, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, శ్రేయోభిలాషులు, చిరంజీవి గారు ఫ్యాన్స్ కూడా చాలామంది చూశారు ఈ సినిమాని. అందరికి కూడా ఈ వేదిక ద్వారా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంకేమైనా మర్చిపోయారా సార్? డైరెక్ట్ అంటే ఆడికి బుర్రలో 90 రకాలు ఉంటాయి. ఆడికి ఒక మాట్లాడదాం వస్తే ఇంకోటి తగులుతూ ఉంటుంది మధ్యలో. అదే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రేపు నుంచి మేము టూర్ ప్లాన్ చేసుకుంటున్నాం మొత్తం అంతా. టూర్లో ఏంటంటే టూర్ ప్లాన్ చేసుకుని అందరినీ కలుస్తాము. గుంటూరు, విజయవాడ, వైజాగ్ మొత్తం అన్ని ఏరియాలకి వెళ్ళి ఎక్కడైతే ఇప్పుడు ఆడియన్స్ మంచి రెస్పాండ్ ఉందో అది ఉన్న చోట లేని చోట అన్ని చోట్ల మేము వెళ్ళి తిరిగేసి వస్తాము. అయితే ఏంటంటే మేము ఒకటి అనుకుంటున్నామండి, ఆడియన్ రివ్యూ కంటెస్ట్ అనేది ఒకటి పెడదాం అనుకుంటున్నాం. మీరు సినిమాకి వెళ్ళారు, మీ రివ్యూ ఏదో మాకు పంపించండి. మా ఫోన్ నెంబర్ మేము సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాము. ఆ కంటెంట్లో ఏంటంటే మీ రివ్యూస్లో ఎంతమంది పంపిస్తే చూసి మీ రివ్యూ చెప్పండి అంతే. ఎలా ఉందో మీకు, ఎక్కడ నచ్చింది ఏంటిదని చెప్తే అలాంటి వాళ్ళని ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకొని December 31 డ్రింకర్ సాయి పార్టీ ఇస్తున్నాడు వాళ్ళందరికీ. ఆ 100 మందికి పార్టీ ఇస్తున్నాడు. ఆ పార్టీ కూడా రేంజ్లో ఉంటుంది అనమాట, ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు అది. అంటే మీకు కంఫర్టబుల్ అయ్యే పార్టీ అది ఏ పార్టీ అనేది చెప్తాము. అది డ్రింకర్ సాగడి పార్టీ అంటే మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ఒప్పన్నం అయితే కాదు కదా. ఏమో సార్, నాకు పెద్దగా ఐడియా లేదు, మీరే క్లారిటీ ఇవ్వండి కొంచెం. అదే అది చెప్పేస్తే కిక్ ఉండదు భయ్య. అందుకని ఏంటంటే కొంచెం అద్భుతమైన పార్టీ అది. ఒక 100 మందికి డ్రింకర్ సాయి ఇస్తాడు పార్టీ. డ్రింకర్ సాయి ఇస్తాడు. దీనికల్లా ఏంటంటే మీరు సినిమా చూడంగానే ఒక రివ్యూ, ఆ రివ్యూ మేము చెప్తాము, ఒక మెయిల్ అడ్రస్ పెడతాం. దానికి ఏంటంటే మీరు ఆ రివ్యూ పెడితే దానిలో బెస్ట్ ఒక 100 చేస్తాం అనమాట. ఆ 100 మందికి ఈ పార్టీ అరేంజ్ చేసుకుంటాం. నాకేంటో మీలో కొంచెం డ్రింకర్స్ అయ్యే క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. ముందేసి వచ్చానండి. నంబర్ చెప్తానండి ఇప్పుడే. అయ్యా కాగయ్యా ముందు ఆడియన్స్ ఏమండి, ఇక్కడ నేను ఏమన్నాను ఆడియన్స్ అన్నాను. అందులో ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళలో మీడియా ఉంది సపరేట్, మీరు ఆడియన్సే కదా. ఆ నెంబర్ చెప్తానండి, 9689639999. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, 9689639999. డ్రింక్ ఏంటి దాంతో పాటు వాళ్ళు కొంచెం హీరోయిన్ నెంబర్ కూడా మీరు జాలి గుణంతో. హీరోయిన్దేనా నీకు ఇస్తాలే. థ్యాంక్ యూ సార్. డ్రింకర్ సాయి కిరణ్ తిరుమల శెట్టి గారికి ఈరోజు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరేంటండి? కృష్ణ చైతన్య. మీరు కూడా బాగా చేశారండి, మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మీరు ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా హీరోయిన్ ఐశ్వర్య శర్మ గారు, మీ మాటల్లో ప్లీజ్. సరే, మీరు పక్క నుంచి ప్రాంప్టింగ్ ఇస్తారా? అందరికీ నమస్కారం.
యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దట్స్ ఇట్, ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ. Actually, I don't know what to tell because I'm very happy. The feeling is very overwhelmed, and I really don't know what to tell. Actually, yesterday I also went to watch the film with everyone, and the live reaction I saw is something else. Everyone was enjoying, everyone was dancing, laughing, and also crying. That is a huge thing that I can because of us, like everyone can feel that joy. So it is a huge thing, and thank you so much for your positive response. Everyone had done so much hard work for this project, and now it's like it is a blessing that everyone is liking it. And what to tell, I don't know. I'm very happy and actually very emotional at the same time because I don't know why it's feeling like it's just started some days ago, and now it's over, and I'm happy also. But I feel I'm gonna miss my set, everyone on the set. I'm gonna miss everyone because they almost they have a lovely place in my heart, and they always gonna be there. So I just want कि whoever had watched it, thank you so much for your positive and lovely response. And जिसने नहीं देखा वो भाग के जाओ और देखो. You're gonna have everything, laugh, emotional, and many more things are there. Just go and experience it. And what are you waiting for? Go for us. Thank you so much. థ్యాంక్ యూ ఐశ్వర్య శర్మ గారు. యూ హ్యావ్ ఎ స్వీట్ వాయిస్. మధ్యలో మీరు సడన్గా హిందీలో మాట్లాడేసరికి తిట్టేస్తున్నారేమో అనుకున్నాను. జస్ట్ అదే థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి మీకు ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మా హీరో ధర్మ గారు, మీ మాటల్లో ప్లీజ్. హాయ్. ముందుగా ఈ సినిమాని చూసిన వాళ్ళకి, చూసి అందరికీ బాగుంది బాగుంది అని చెప్తున్న వాళ్ళందరికీ నిజంగా టైం అనేది చాలా వాల్యుబుల్. ఆ టైం మాకు ఇచ్చి వెళ్ళి సినిమాని చూసి మళ్ళీ అందరికీ చెప్తున్నారు. అండ్ మీడియా సోదరులందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా మెసేజ్ పెట్టారు, చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా చూసినందుకు అండ్ చూసి నాకు బాగుందని చెప్పినందుకు అండ్ అందరికీ చెప్తున్నందుకు కూడా. అండ్ సాయిధరం తేజ్ అన్న నువ్వు తోపన్నా, నువ్వు సినిమాకు ముందు పెట్టిన ట్వీట్ మామూలుగా లేదన్నా. మాకు నేను మిమ్మల్ని కలవాలి, మీరు ఎవరో ఒకరి ద్వారా కొంచెం మాకు చెప్పండి. నిజంగా అన్న నేను మీ దగ్గర నుంచి ఇది చూసి నేర్చుకుంటా, ఇలా చిన్న ఫిలిమ్స్కి సపోర్ట్ చేయాలి. నేను కూడా అదే మీరు చేసినట్టు ట్వీటో ఏదో రూపంలో, అంటే నేను చేయగలిగినంత, అంటే నేను చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదు, మీరు చేస్తే చాలా పెద్ద ఇంపాక్ట్, బట్ నేర్చుకుంటానని చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. అండ్ మా ప్రొడ్యూసర్లకి సార్, బసవరాజ్ సార్, ఇస్మాయిల్ సార్, థ్యాంక్ యూ. లహరీజీ చాలా ఎక్కువ చేశారండి, చాలా అంటే చాలా ఎక్కువ చేశారు. చిన్న సినిమాలా కాకుండా పెద్ద సినిమాలా చేశారండి. అందుకే సార్ ఎప్పుడైనా పిలవండి, రాకపోతే ఈడు ఎదవ అనుకోండి. అండ్ ఈరోజు నేను బాగా చేశానని చెప్తున్నారు. అమ్మా నేను చెడగొట్టుతున్నాను అని చెప్పి అనుకున్నాం. అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అనుకున్నారు, అందరు చూసారని. నేనేం చెడగొట్టలేదు ఎవరిని, అందరు చూసారుగా. అండ్ నేను ఈరోజు యాక్టింగ్ బాగా చేసిన, హీరోయిన్ చేసిన, మ్యూజిక్ డైరెక్టర్ గారు బాగా కొట్టిన. కిరణ్ సార్ రండి, ఎంత వర్క్ చేశారో మా అందరితో ఇంత బాగా అవుట్పుట్ తీసుకురావడానికి. నిలబెట్టారు సార్ నన్ను, థ్యాంక్స్ నిలబెట్టినందుకు. మ్యూజిక్ వసంత్ అన్న ఎరగదీస్తావుగా అన్న. అండ్ అందరూ స్క్రీన్లో నువ్వు చాలా బాగున్నావు, సినిమా క్వాలిటీ చాలా బాగుంది, అదిరిపోయింది, మామూలు లేదు, పెద్ద సినిమా లాగా ఉంది అని చెప్పి అందరూ చెప్తున్నారు. ప్రశాంత్ బ్రో బ్రో నేను ఇప్పుడు వరకు చెప్పలేదండి, అందుకే చెప్పాలి. సక్సెస్ అయ్యాక చెప్దామని నేను ఇప్పుడు వరకు చెప్పలేదండి. సక్సెస్ అయ్యాక అయితేనే కదా అందరు చూసేది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.
నువ్వు అసలు డిఓపిలా కాదు బ్రదర్లా వర్క్ చేశారు. అండ్ ఐశ్వర్య మామూలుగా కష్టపడలేదు, పాప ఎరగదీసింది, అందరూ బాగా కనెక్ట్ అయిపోయారు. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసిందని చెప్తున్నారు, నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వరుసగా వస్తున్నాయి కాల్స్. అండ్ రాయేష్ అన్న సినిమాలో ఆర్టిస్టు పువ్వు దొరికిందా? నిన్న మేము నెక్సెస్ మాల్కి వెళ్ళామండి, ఇంటర్వెల్లో వెళ్ళాం. ఫస్ట్ క్వశ్చను మన ఐశ్వర్య వచ్చి, కాదు మనం వెళ్తున్నాము ఇంటర్వెల్ కదా, పాప్కార్న్ తింటాకి వెళ్ళిపోతారు కదా, మనం ఈ టైంలో వెళ్ళటం కరెక్టేనా, క్లైమాక్స్ తర్వాత వెళ్దాం, మరి ఇప్పుడు వెళ్తే వెళ్ళిపోతారు, వాళ్ళకి సినిమా నచ్చి మనం నిజంగా మనల్ని హీరోయిన్ అనుకుంటే ఉంటారు, ఏముంది దానికి వెళ్దాం అన్న. ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళకుండా అందరూ వచ్చి మమ్మల్ని విష్ చేశారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే అందరూ ఈయన మాత్రం పువ్వు దొరికిందా అని, సెకండ్ హాఫ్లో పువ్వు దొరికిందా అని అడుగుతున్నారు. అమ్మని క్యారెక్టర్ ఎంత ఎక్కిందా అనుకున్నా నేను. సత్యనారాయణ గారు థ్యాంక్స్ సార్, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీరు హ్యాపీ ఉంటేనే, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ ఉంటేనే సార్ సినిమాలు, మీరు హ్యాపీగా ఉన్నారు. లక్ష్మి గారు షూట్ టైంలో చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మా ఆర్టిస్ట్ అందరికీ, సీతాకి కానీ, శివానికి కానీ, రిషిక్ కానీ, వంశీకి కానీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. భద్రం గారు, పోసాని గారు, శ్రీకాంత్ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఖచ్చితంగా, నాకు అందరూ ఇక్కడ ఉన్నారు, నేను మీరు మర్చిపోయారని అక్కడ ఏంటి నా పేరు చెప్పలేదని అనుకోవద్దు, నాకు ఇక్కడ ఉన్నారు మీరందరూ. నేను అనుకున్నాను యాక్చువల్గా లేడీస్ అందరికీ నచ్చిద్ది సినిమా అని అనుకున్నాను, కానీ నేను జెన్యున్గా చెప్పేస్తాను టాక్ ఎక్కడెక్కడ ఎలా వచ్చిందని. ప్రొడ్యూసర్స్ ఏమనుకోవద్దు, దీంట్లో నెగిటివ్ ఉన్నా చెప్పేస్తాను. వైజాగ్లో సూపర్ హిట్ అని చెప్పారు, రాజమండ్రిలో హిట్ అని చెప్పారు, విజయవాడలో బాగుందని చెప్పారు, గుంటూరులో సూపర్ హిట్ అని చెప్పారు, కాకినాడలో సూపర్ హిట్ అని చెప్పారు, తిరుపతి, నెల్లూరు, ధర్మవరం, ఇక్కడ అన్ని చోట్ల సూపర్ అని చెప్పారు. హైదరాబాద్లో కొంచెం పాష్ పీపుల్ వాళ్ళు పర్లేదు ఏదో ఉందన్నారు. నేను ఉన్నట్టు చెప్తాను జెన్యున్గా, ఏదుంటే అదే చెప్పాలి, ఎందుకంటే ఫైనల్గా అందరికి తెలిసిద్ది కదా, ఈడేసాడు బొంబాయి అనుకుంటారు. మాస్ వాళ్ళు మాత్రం ఎర్రగా తీసిందని చెప్పారు. అండ్ అందరికంటే ముఖ్యం లేడీస్ సెకండ్ హాఫ్ మీరేనండి నిలబెట్టింది, మీ దగ్గర నుంచి 100% పాజిటివ్ వచ్చింది. ఇవన్నీ నేను చెప్పినవన్నీ 70, 80, 90% అండ్ 10% వేరే చెప్పారు, కానీ లేడీస్ మాత్రం 100%. మరి ముఖ్యంగా నేను ముందు చెప్పినట్టు సీరియల్స్ చూసే వాళ్ళందరికీ క్లైమాక్స్ మామూలుగా నచ్చలేదంట. సో మీ అందరికీ మండే అందరికీ గివ్ అవే నా నుంచి అండ్ మా ప్రొడ్యూసర్స్ నుంచి కూడా, నా వల్ల అంత అవ్వదు కాబట్టి అందరికీ ఫ్రీ టికెట్స్ నేను నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఎక్కడ ఏ థియేటర్ అని. మండే ఫస్ట్ షో అందరికీ ఫ్రీ టికెట్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓన్లీ మహిళలకేనండి. అలా అని చెప్పి అబ్బాయిలు మీరు ఫీల్ అవ్వకండి, ఫస్ట్ హాఫ్ మీ వల్లే నిలబడింది. 968-963-9999 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, డెఫినెట్గా మీకు టికెట్స్ వస్తాయి, మీరు అందరూ చూడండి. లేడీస్ అందరూ మండే ఈవినింగ్ షోకి వెళ్ళేటప్పుడు కొంచెం కర్చీఫ్స్ క్యారీ చేయండి, డెఫినెట్గా ఇట్ విల్ బీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అండి. చాలామంది చెప్పారు, లేడీస్ నుంచి వస్తూనే ఉంది రెస్పాన్స్, కొంచెం హ్యాండ్ కర్చీఫ్లు కూడా తీసుకెళ్తే ఇట్ విల్ బీ యూస్ఫుల్. లేడీస్ మ్యాటర్ అంటే మాత్రం నువ్వు ముందుంటావు భయ. మనకి 31 తారీఖు ఉందిగా, మీడియా వాళ్ళకి మాత్రం 31 నైట్ ఎరగదీయాలి. కొంచెం సురేష్ గారు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందజేయరా. సురేష్ గారు మీరేంటి అసలు ఫుల్ హైలో ఉన్నారు, తగ్గట్లేదేంటి? నేను తగ్గట్లేదంటే నేను తగ్గే ఉన్నాను, మీరు మళ్ళీ అలా అనుకోవద్దు. ఏమో సక్సెస్ వచ్చాక ఏంటి ఓవర్ చేస్తున్నాను, జస్ట్ ఇది నా హ్యాపీనెస్. మీరు చూడండి, కావాలంటే నాకు ఎలా పంపిస్తున్నారు, మరి నేను ఏం చేయను చెప్పండి. అంతే సార్, అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఒక మూవీకి మనం ఇంటెన్షన్స్ ఏం చేస్తామంటే, భయ్యా చూసావు భయ్యా సినిమా చూసావు ఎలా ఉంది భయ్యా అని అడుగుతాం. ఆడు మొహమాటానికి ఏం చెప్తాడు,
చూశాను భయ్య బాగుంది అంటాడు. కానీ మేము ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయాలి, అందరూ మాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ పెట్టి అలా చేస్తున్నారు. అదేంటంటే మాకు ఉన్నవాళ్ళు కూడా మ్యాక్సిమం కొంచెం విమర్శకులుగానే ఉంటారండి, అంత ఫ్రెండ్లీగా అబ్బో సూపర్ అనేవాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళు కూడా మాకు చేస్తుంటే మాకు ఫుల్ హ్యాపీ అనమాట. అది కానీ కొంచెం హైదరాబాద్లో కొంతమంది ఏం చెప్పారంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, మధ్యలో కొంచెం బోర్ కొట్టింది సెకండ్ హాఫ్లో మధ్యలో. కొంతమంది పోనీ సరే బోర్ కొట్టింది సార్ కొంచెం ఏమన్నా కట్ చేద్దామా అని చెప్పి అందరూ, ఈలోపు ఏం ఫోన్లు వచ్చినట్టు సెకండ్ హాఫే బాగుంది ఫస్ట్ హాఫ్ కన్నా అంటున్నారు. ఊరిని ఏం చేయాలి దీనికి అనుకున్నా, ఇంక నేను వదిలేశాను. ఇంక అందుకే నేను ఇంక వాళ్ళతో ఇంకేం మాట్లాడలేదు. సరే కొంతమంది సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు, కొంతమంది ఏదైనా ఓవరాల్గా సినిమా బాగుంది అంటున్నారు, దాని సంతోషం. కానీ బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ హిట్ అని ఎవరు అనలేదు, బాగుందని అయితే చెప్పారు అందరూ. అది థ్యాంక్ యూ ధర్మ గారు. కానీ మ్యాక్సిమం అందరూ యూత్ ఏడ్చారంట. అసలు అది మ్యాటర్, అసలు యూత్ ఏడటం అనేది మ్యాటర్. ఎందుకంటే మనం కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం కదా, కానీ ఈ మధ్య యూత్ సెన్సిటివ్ అయిపోతున్నారు. థ్యాంక్స్ అండి, నిజంగా మేము ఏడిపించామంటే ముందు మేము పాస్ అయిపోయినట్టే కదా. ఓకే థ్యాంక్ యూ ధర్మ గారు. అండ్ ఫస్ట్ సినిమాలోనే యాక్టింగ్తో అదరగొట్టేశారు. మీరు ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేసి హీరోగా సక్సెస్ఫుల్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు, శ్రీను బ్రో అండ్ శ్రేయాస్ తరపున ఎవరైనా వస్తే అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ వల్ల మూవీ వెళ్తుంది. రారా ఎవరు? మనోజ్ భయ్యా, థ్యాంక్స్ భయ్యా. సరే అందరూ మొహాట్ పడుతున్నారు, గ్రేట్ లేండి. ఇది కూడా మొత్తం పని చేసి వెనకాల ఉంటున్నారు. ఓకే థ్యాంక్ యూ ధర్మ గారు. అండ్ మీది చాలా ప్యూర్ హార్ట్ అని అయితే అర్థమవుతుంది. ఇట్స్ లవ్లీ థింగ్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ కెరియర్. కృష్ణ చైతన్య గారు కదా? అవునండి, అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ధర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రేయస్ శ్రీనివాస్ అన్న, థ్యాంక్స్ అన్న. ఇవాళ నీ విషెస్ అండ్ నీ సపోర్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించినాయి. కానీ మా గురువు గారు సత్యానంద్ గారు నిన్న ఆయన కాల్ చేసి ఆయన మాట్లాడిన మాటలు నేను జీవితంలో మర్చిపోలేను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఈరోజు ఇంతమంది నాకు వచ్చి యాక్టింగ్ బాగా చేసావు సార్, నన్ను హీరోగా గుర్తిస్తున్నారు సార్, మీరు చూస్తున్నారని నాకు తెలుసు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్. జీవితాంతం మీకు రుణపడిపోయి ఉంటాను సార్. నేను వస్తున్నాను సార్, వైజాగ్కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీ హ్యాపీనెస్ చాలా అంటే చాలా అర్థమవుతుంది మా అందరికీ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్. చైర్స్ ప్లీజ్. అండ్ డ్రింకర్స్ సాయి ఎస్టర్డే 27th థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ. హలో, కేసీ గారు చాలా రోజుల తర్వాత బయటికి తన్నేస్తాను. ఎస్. అండ్ ఎవరెస్ట్ సినిమాస్ స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డ్రింకర్స్ సాయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఆడియన్స్లో. సో ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే గో అండ్ వాచ్. అండ్ డెఫినెట్లీ మీకు మీ అందరికీ నచ్చుతుంది సినిమా.
డైరెక్టర్ గారు Yes. Here we go. First question, please. డైరెక్టర్ గారికి ఇవ్వండి. హలో హలో ఇవ్వండి డైరెక్టర్. హలో హాయ్ సార్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మీరు పబ్లిక్ నుంచి రివ్యూ అడుగుతున్నారు, ఎందుకు? పబ్లిక్ నుంచి రివ్యూ అంటే అనుకున్నాం యాక్చువల్గా వాళ్ళ ఒపీనియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు యాక్చువల్గా మన వాళ్ళు కొంతమంది వెళ్తారు కదా, రిలీజ్ అనగానే మన ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. మనకి ఎలా ఉంటుందంటే, అరే వెళ్ళావు కదా ఒకసారి జనాలు ఏమనుకుంటున్నారు కనుక్కోరంటాం. ఇప్పుడు మన మీడియా మిత్రులు ఇచ్చే రివ్యూస్ అవన్నీ ఓకే, నేనేం కాదంటలేదు. కానీ ఏంటంటే ఆయన చూసుకుంటాము, కాకపోతే అంటే బయట కూడా ఎలా ఉందో కనుక్కోరని అంటాం, ఎవరికైనా అనుకుంటాం. అట్లా ఏమైంది, ప్రతి ఒక్కళ్ళు బాగుంది అంటున్నారు. మాకు అనిపించింది వీళ్ళ ఒపీనియన్ని జనాలు కూడా ఇంక తెలియజేయాలి. ఇప్పుడు చూసొచ్చిన వాళ్ళంతా బాగుంది అంటున్నారు, ఆ బాగుంది అన్నటువంటి మాటల్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కాంటెస్ట్ పెట్టాం మనం. అందరికి తెలియజేస్తే ఇంకా బాగుందని జనాలు అందరూ బాగుంది అంటున్నారు కదా, మనం ఒకసారి చూద్దాం, అది చూపించడం కోసం చేసే ప్రయత్నం అనమాట ఇది. మనం ఇది వంతెన క్యారెక్టర్ కూడా బాగుందన్నారు, కొంత కాంట్రవర్సీ కూడా. అదే భయ్య, అది యాక్చువల్గా ఏంటంటే నుంచి క్లారిఫికేషన్ అదేంటంటే, ఇప్పుడు నేను మన మూవీలో 2 ట్రాక్స్ పెట్టుకున్నా భయ్య. ఒకటేమో హైపిస్కస్ రోజా సైనిన్సెస్ అని పుష్పగాడి క్యారెక్టర్ పెట్టా, అది క్లాస్ కామెడీ. అట్లాగే అది ఒకవేళ బీసీ సెంటర్స్లో మాస్క్ ఎక్కుద్దో లేదో తెలియదు, ఆ హైపిస్కస్ రోజా సైనిన్సెస్ అనే వర్డ్ తెలుసుదో లేదో తెలియదు, తెలియకపోతే మన లవ్ రాదు అది. అట్లా ఒక ట్రాక్ పెట్టుకున్నా. రెండోది వచ్చేసి ఏంటంటే, ఈ బుడ్డోడతో ఇది నేనేదో కొత్తగా క్రియేట్ చేసింది కాదు భయ్య, జంజాల గారు హై నాయక సినిమాలు ఎప్పుడో పెట్టేశాడు ఆయన. దాని ట్రెండింగ్కి ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో అది చేశాను అనమాట. చెప్పండి భయ్య. ఓవరాల్గా మీకు వస్తున్న అప్రిషియేషన్ కానీ రెస్పాన్స్? అదే భయ్య, యాక్చువల్గా ఏంటంటే ఎంతమంది చూసారు, అందరూ బాగుందని చెప్తున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం నేను అదే ఆ గెస్సింగ్ ఏంటంటే, నేను యూత్ బాగా కనెక్ట్ అయిపోతుంది, యూత్ బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నాను. లేడీస్ ఏడుస్తున్నారంట. అంటే ఎందుకు ఏడుస్తారంటే, ఒక 40 years 50 years ఆమె సినిమా చూస్తుంది అనుకున్నాం, ఆడ కొడుకు ఇంట్లో తాగుబోతుడు అవుతాడు. ఓ పక్కేమో అక్కడ హీరో జరిగే సిచ్యువేషన్ ఈ గుండె కదిలిచ్చేస్తాం, రే నా కొడుకు కూడా రేపొద్దున అలా అయిపోతారా, మీరు మానకపోతే ముందు మానకపోతే ఆడు కూడా అలా అయిపోతారని చెప్పి ఆ భయంతో వీళ్ళు ఆ ఏడవటం అనేది చాలా ప్లేసుల్లో అలా మూవ్ అయిపోయింది అనమాట. అది అందుకే మేమేమనుకుంటున్నామంటే, ఎక్కువగా లేడీస్ చూపిద్దాం ఈ సినిమా ఇక్కడ నుంచి. ఎట్లా కుర్రోళ్ళు మన వాళ్ళు డ్రింకర్ సాయి కోసం చూస్తారు, లాస్ట్కి వచ్చే సిచ్యువేషన్ కోసం వీళ్ళు డెఫినెట్గా బాగా థియేటర్కి వస్తారని నమ్మకంతో మేము టూర్స్ ప్లాన్ చేసాం అనమాట. సినిమా రిలీజ్ ముందు ఉన్న ఇంప్రెషన్, సినిమా చూసిన తర్వాత అంటే అందులో ఆ కంటెంట్ లేదు అని మీరు చెప్పారు. అవును, బట్ అది మీరు చెప్పింది ఇప్పుడు ప్రూవ్ అయింది. నిజం భయ్, నిజమేగా భయ్. ఇప్పుడు మీరు ఎంత చెప్పాలని ట్రై చేసినా జనాలకు మాత్రం ఆ ఇంప్రెషన్ పడిపోయింది ఫస్ట్. అవునవునవును. సో అది ఇప్పుడు మెల్లిమెల్లిగా పోతుంది. సో ఫర్దర్ గా ఎట్లా అంటే రాబట్టడం కోసం తప్పదుగా భయ్. ఇప్పుడు మనకేంటంటే జనాలు రప్పించడం కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం, మన ఆడియన్స్ని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాలు ఏంటంటే, యూత్ కొంచెం ఏది మన సినిమాలో ఏ కంటెంట్ బాగుందో అది చూసి వస్తారు. వచ్చిన తర్వాత ఆ లవ్ ట్రాక్లో అలా వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఆ కంటెంట్ ఆడికి నచ్చుద్ది. బయటకు చాలా నేనేదో మానేయమని చెప్పాక చాలాసార్లు చెప్పాను, నేను చెప్పగానే మానేసాడు ఎవరు లేడు అక్కడ, కాస్త ఆలోచిస్తే సరిపోద్ది అన్న సెన్స్తోనే మనం ఆ కాన్సెప్ట్ తీసుకున్నామని. అంతే భయ్య. హలో సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ భయ్య, లవ్ యూ భయ్య. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ టు ఐశ్వర్య గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే అప్పుడెప్పుడో ఐ సినిమాలో చూసాం అమీ జాక్సన్ గారి లవ్, అంటే అలా అయిపోయినా కూడా పట్టించుకోవట్లేదు మాట, ఇంతసేపు డైలాగులు వేసిన. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అప్పుడెప్పుడు ఐ సినిమాలో చూసాం అమీ జాక్సన్ గారు విక్రమ్ గారిని లవ్ చేసిన, చాలా ప్యూర్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం, అంటే అలా అయిపోయినా కూడా మీరు సో అలా సింక్ చేశాను అనమాట. సో అంటే కొన్నిసార్లు మాకు ఎక్కడో బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా గారి చిన్న చిలిపిగా చేసిన విధానం. సో మీకు ఎలా అనిపించింది? క్యారెక్టర్స్లో ఏమన్నా ఛాలెంజెస్గా తీసుకున్నారా, లేకపోతే మీ ఒరిజినాలిటీ ఏమన్నా మీరు ఎలా ఉంటారో అలాగే బిహేవ్ చేశారా? No, actually, in real life I'm maybe different. Bagi is Bagi and Aishwarya is Aishwarya. They are different. But I really enjoyed playing Bagi. Like she have a lot of things which I don't have. So it was interesting to do like some other character and portraying someone's character. But I feel in emotional thing I am Bagi and Bagi is me. ఓకే ధర్మ. బేసిక్గా ఇలాంటి సినిమాలు అంటే సో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సినిమా బాగుందని చెప్పేసి ఎలా అనుకుంటున్నారో అలానే మీ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు, ముఖ్యంగా మీ యాక్టింగ్ గురించి.
చాలా ఈజ్ ఉంది, చాలా బాగా చేశారని చెప్పేసి. అంటే ఏదైనా ఒక సీన్ చేస్తున్నప్పుడు కొంతమంది హీరోలు అప్పుడప్పుడు ఏదో ఆ సీన్లో నిజంగా డ్రింక్ చేశారని మేము ఎక్కడో చదివాము, విన్నాం. బట్ ఈ డ్రింకర్ సాయిలో ఏదైనా ఒక సీన్కి మీరు నిజంగా తాగి చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పాలా వద్దా అన్న? కాదు, నీకే ఎక్కడైనా అనిపించిందా? అంటే మీరు ఫస్ట్ నుంచి ఫుల్ ఆన్లోనే ఉన్నట్టు చేశారు. అవునా? అది ఎక్కడ తాగారో నాకు అర్థం కాలేదు, అందుకే అడుగుతున్నా. లేదు 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 అదేం లేదు భయ్య. మా డైరెక్టర్ గారు బాగా ట్రైన్ చేశారు. ఓకే. నేను బాగా అందుకే అవుట్పుట్ అలా వచ్చింది బాగా. ఓకే. ఎలా ఉంది రెస్పాన్స్? అంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత రెస్పాన్స్ చూస్తే సో చాలా హ్యాపీగా, మాకే హ్యాపీగా అనిపించింది. ఒక మీకు ఎలా అనిపించింది? నాకు అసలు ఇంకెలా ఉంటుంది, అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. పబ్లిక్ అందరూ నాకు ఎక్కువ నేను ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తా, ఇబ్బంది పెట్టను. బాగోపోయినా బాగుందని చెప్పాలని కానీ అట్లా చాలా ఫ్రీగానే ఇస్తాను. మీరైనా నాకు చెప్పొచ్చు, జెన్యున్గా నేను అడిగాను మిమ్మల్ని కూడా, అలాగే అందరికీ అదే చెప్పాను. అందుకే నాకు కొంతమంది సెకండ్ హాఫ్లో అట్లా అన్నారు, మళ్ళీ కొంతమంది సెకండ్ హాఫే బాగుంది అంటున్నారు. నాకు అందుకే అన్నీ అట్లా జెన్యున్గా వచ్చినాయి. అయితే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, సారీ బసవరాజ్ సార్, మీరు చెప్పారు వరంగల్ కరీంనగర్లో చాలా బాగుందని చెప్పారంట. నాకేంటంటే అటు నుంచి రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి, ఇక్కడేమో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో అదొకటి మర్చిపోయాను. మ్యూజిక్ డైరెక్టర్ సార్, సాంగ్స్ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్స్ అండి. సో అంటే ఇందాక యూనిట్ చెప్పినట్టు, అంటే వాళ్ళు టీం చెప్పినట్టు ఒక పెద్ద సినిమా స్థాయిలో ఎలా ఉంటుంది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి. బట్ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు? సో ఎలాంటి సాంగ్స్ పే చేయాలి ఏంటి అని చెప్పేసి. అంటే ఈ కథ వరకు నాకు చాలా క్లారిటీ ఉంది, ఎందుకంటే కిరణ్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కథ ఎప్పుడు ఏ సీన్లో ఏ చిన్న డైలాగ్ డెవలప్మెంట్ అయినా ఈవినింగ్ వచ్చి నాతో ఒక మీటింగ్ పెట్టేవాడు, అన్న ఇది ఇలా మార్చామన్నా, అది అలా చేసామన్నాను. సో కథ మీద అయితే నాకు ఫుల్గా గ్రిప్ ఉంది. తర్వాత దీనికి ముఖ్యంగా మా చంద్రబోస్ గారు, యాక్చువల్లీ ఆయనతో జనరల్గా ఒక పాట రాయించాలంటేనే ఎన్ని రోజులు పడుతుందో మీకు తెలుసు. ఈ సినిమాకి మా అదృష్టం పైనుంచి అమ్మవారి ఆశీర్వాదం. ఆయన, నేను, కిరణ్ మేము ముగ్గురం గోవా వెళ్ళాం. జస్ట్ 1 వీక్ మొత్తం సాంగ్స్ అయిపోయి తిరిగి వచ్చేసాం. 1 వీక్లో అన్ని సాంగ్లు రాసేసారు ఆయన తిరిగి వచ్చాక ఆయన తమ్ముడు నాకే ఆశ్చర్యంగా ఉంది, అసలు నేనేనా అని. అంటే ఆ ఫ్లో, ఆ కథ, అందరూ కథలో బాగా ఇన్వాల్వ్ అవటం వల్ల జరిగిందని నేను అనుకుంటున్నా. అంతా గోవా ఎఫెక్ట్. అంతే, గోవాలో మరి మీకు తెలియని గోవా ఏముంటుంది, మీరు వెళ్తుంటారు అనుకుంటా రెగ్యులర్గా. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో డైరెక్టర్ గారు, సో బేసిక్గా సినిమా చూసి అందరూ నచ్చిందని చెప్తున్నారు అన్నారు కదా, సో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కాల్ చేశారా సినిమా చూసి? ఇండస్ట్రీ నుంచి అయితే రాఘవేంద్ర గారు, అశ్విని దత్ గారు చేశారండి కలవమని. ఏమన్నారు అసలు? అదే టాక్ బాగుందని, సరే కలవమని, టాక్ చాలా మంచిగా వస్తుంది, ఒకసారి కలవమన్నారు. అక్కడికి వెళ్ళాక తెలిసిద్ది ఏమన్నారు. అన్న ఇంటర్వెల్ సీన్ తర్వాత ట్యూబ్ పెట్టి కొడతారు కదా, ఎందుకు కొడతారన్న ట్యూబ్ పెట్టి? ఏముంది, యాక్చువల్గా డ్రింకర్ సాయిని మామూలుగా ఇరిటేట్ చేయలే పాపం. వాడు మనసులో ఫీలింగ్స్ అన్నీ బాగి అనుకుని చెప్తా ఉన్నాడు, బాగియే అనుకుని చెప్తున్నాడు. ఎవరితో షేర్ చేసుకుని ఫీలింగ్స్ అన్నీ ఆ అమ్మాయితోనే షేర్ చేసుకున్నాడు. ఆ లవ్ మొత్తం చూపిస్తున్నాడు ఆ ఫోన్లో. ఆ ఫోన్ నెంబర్ ఏమి ఇచ్చింది ఓకే, అసలు అప్పు అనే క్యారెక్టర్ ఎందుకు మాట్లాడింది? అసలు అంత కామెడీయా ప్రేమ అంటే? సైకిల్ ట్యూబ్ పెట్టి కొట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అక్కడ స్పాట్లో పక్కన అదే ఉంది, చెత్త ఉంది పక్కన, చెత్తలో ట్యూబ్ ఉంది, ఏది దొరికితే అది ఇంకా తెక్కలో వెళ్ళాడు, ఏది పడితే అది చేసాడు. కాదు ధర్మ గారు, అంటే ఇప్పుడు అప్పు అనే అమ్మాయి మాట్లాడింది కరెక్టే ఫ్రెండ్ కోసం, బట్ ప్రేమించిన అమ్మాయి వాయిస్ కూడా మీకు అర్థం కాలేదా సరిగ్గా? ఒక్కసారి జలుబు, అన్ని రోజులు జలుబు. అది పెట్టుకుంటే నేను 2 పాటలు తీయాలి. వాళ్ళు అది ఏదో వాడారంట వీళ్ళు సాఫ్ట్వేర్, ఈ అమ్మాయి వాయిస్ వచ్చేట్టు సాఫ్ట్వేర్ వాడారంట. కానీ ఇందాక నువ్వు నిజంగా తాగేవా అది ఇది అని అడిగావు, కానీ మన సీతకి నిజంగా తగిలింది ఇక్కడ పాపం. ఆ రోజు అబ్బో అన్నప్పుడు నన్ను అమ్మో తర్వాత ఏంటి ఇప్పుడు నన్ను ఏమన్నా చేద్దాం అనుకున్నా.
ఆ రోజు తగిలింది పాపం దానికి. ఒక షాట్లో నీట్గా కనపడుతుంది సప్మని అనుకోకుండా. బ్రో సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో మీకు చేస్తున్నప్పుడు ఈ సినిమాలో అంటే డ్రింకర్ క్యారెక్టర్ స్టార్ట్ టు ఎండ్ అని చెప్పారు కదా, సో ఫుల్ ఫ్లెజ్డ్గా అదే క్యారెక్టర్లో వెళ్ళాలి అంటే దానికి బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మీకు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అండ్ త్రూ అవుట్ ద ఫిలిం తీసుకుంటున్నారు ఆల్కహాల్ అది, సో బయటకు పబ్లిక్ అంటే లాస్ట్లో ఒక మెసేజ్ ఇచ్చారు, బట్ ఇప్పుడు చూసే జనాలు ఎలా ఉన్నారంటే లాస్ట్లో ఇచ్చే మెసేజ్ వదిలిపెట్టి ముందున్న స్టైల్ అంతా తీసుకుంటున్నారు. సో అది ఏమన్నా వెళ్తుంది అనుకుంటున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో? కొంతమంది నిజంగానే అట్లా అన్నారు, కానీ లాస్ట్లో చెప్పాము. ఇంకా వాళ్ళు ఫాలో అవుతారా లేదా అనేది ఇంకా మనం చెప్పాలనుకుంది అయితే క్లియర్గా చెప్పాము. కొంతమంది నిజంగానే ఒక అతను చేసి, అన్న నువ్వు బుక్ చేస్తున్నావు ఏంటన్నా మమ్మల్ని, ఇప్పుడు మా అమ్మ నాన్న చూసారనుకో మమ్మల్ని తాగనివ్వరన్నా అని అన్నాడు ఒక అతను. ఇది వదిలేసి అదే మాట్లాడుతున్నాడు. కానీ అదే అట్ ది సేమ్ టైమ్ ఏడ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు క్లైమాక్స్లో. సో మనం వాళ్ళని తీసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుందేమో అని. ఐశ్వర్య గారు, న్యాచురోపతి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు న్యాచురోపతి చాలా ఇష్టం. ఏంటి నన్ను అడుగుతున్నావు? జస్ట్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ ఇష్టం ఇస్ ఇష్టం కరెక్ట్. Because this is so healthy, no? He tell about all the healthy things, how to live healthy. So why not? So are you a vegan or a non-vegan? Real life? Vegan? No. I'll eat anything. Not anything, but vegetarian. No. I'll eat non-veg also. It's fine. కాదు, ఒక డైలాగు కట్ అయింది. అంటే ట్రైలర్లో చూపించిన ఒక డైలాగు మూవీలో మిస్ అయింది. నీ ఫేవరెట్ డైలాగ్ అది? నా ఫేవరెట్ డైలాగ్ కాదు. 1 minute ధర్మ గారు, నా ఫేవరెట్ డైలాగ్ కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ మనం ఇంటర్వ్యూలో డిస్కషన్ చేసుకున్నాము. అవును సార్. బట్ అప్పుడే మనం అనుకున్నాం అంటే ఇది ఏమైనా కాంట్రవర్సీ అవుతుందా, లేకపోతే ఏమన్నా ఎందుకు కట్ చేశారు? నిజంగా అసలు ఎంతమంది ఆ డైలాగ్ కోసం వెయిట్ చేశారు, అది ఎందుకు తీశారని కూడా నన్ను చాలా మంది అడిగారు. నాకు తెలియదు అసలు తీసినట్టు. నేను నిన్నే చూడటం ఫైనల్ ఎడిటెడ్ వర్షన్. మా డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారే. నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను భయ్య. అదే ఎందుకంటే ఏం చెబుతాం, అందుకేనా? అందుకే భయ్య, అందుకే. అంటే మామూలుగా బేసిక్గా సినిమాలో కట్ చేసిన సీన్స్ ఏమన్నా తర్వాత మనం సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఓటీటీలో మొత్తం మన దగ్గర స్టఫ్ అంతా బయటకు వచ్చేద్దాం. ఇంకా మనం ఎడిటింగ్ చేసేసిన స్టఫ్ మొత్తం వచ్చేది ఓటీటీలోకి. 2 పార్ట్లు వచ్చేస్తాయి. 2 పార్ట్లు. పార్ట్ 1 ఏమో డ్రింకర్ సాయి, పార్ట్ 2 ఏమో మొత్తం ఫ్యామిలీ కోసం మంచి సాయి. ఓకే, అట్లా అనమాట. కిరణ్ గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మూవీ చాలా బాగుంది. అంటే ట్రైలర్ చూసి ఎలానో ఉంటుంది అని అనుకున్నాం, బట్ మూవీ చూసాక చాలా బాగుంది. బట్ 1 పాయింట్ ఏంటి అని అంటే లైక్ నాకు అనిపించింది, చెప్పండి, కిడ్ ఎపిసోడ్ అవుతున్నప్పుడు ఒక అబ్బాయి ఒక చిన్న పిల్లడికి ఇన్ని అవసరమా అని అనిపించింది, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ ఎండ్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి తప్పు లేదు, పెట్టిన తప్పు లేదు అనిపించింది. సో అలా. బట్ మీరు ఫస్ట్ మూవీ మొత్తం చూసిన తర్వాత బయట టీమ్ కి కొంతమందికి చూపించుంటారు కదా, సో ఈ కిడ్ ఎపిసోడ్ గురించి పర్టికులర్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదే యాక్చువల్గా ఈ కిడ్ ఎపిసోడ్ వచ్చేసి నేను ప్రత్యేకంగా నాకు అక్కడ ఆ గ్యాప్లో ఇంటర్వెల్ తర్వాత ఆశ్రమంకి హీరోయిన్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఒక టార్గెట్ పెట్టాలి. ఆ టార్గెట్ ఎంటర్టైన్మెంట్కి ఉండాలి. ఎలాంటిది చేస్తే బాగుంటుంది? ఎవరికైనా సరే, ఏ సినిమాకైనా ఇంటర్వెల్ తర్వాత కథ నడపటం చాలా కష్టంగా ఉంటుంది. రైటర్కి కానీ డైరెక్టర్కి కానీ ఎవరికైనా ఆ కాస్త ఒక 20 minutes లేపితే మళ్ళీ కథలోకి వెళ్ళిపోతాం, అయిపోద్ది. ఏం చేద్దాం అన్నప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్ ఒకటి ఉంది. జంజాల్ గారి హై నాయక్ అనే సినిమాలో చిన్నపిల్లడు మాట్లాడితే బూతులు తిడతా ఉంటాడు. ఆ బూతులు ఏంటంటే టెక్స్ట్ రూపంలో వస్తాయి. అట్లానే బొడ్డోడితో నేనేం పచ్చిబూతులు తిట్టేచ్చలేదు మన సినిమాలో. ఇక దానికి సంబంధించి ఒక పిల్లోడితో ఈ వంతెన అనే క్యారెక్టర్ని మాట్లాడించడం, మాట్లాడించినప్పుడు ఆ హీరోయిన్కి ఆ బొడ్డోడిని అప్పచెప్పేయటం. ఆ ఎపిసోడ్లో ఈ హీరో రావటం, హీరో ఇద్దరు ఒకటి అయిపోతే ఈ అమ్మాయికి కొంచెం కోపం రావటం హీరో మీద. ఇంకా అక్కడ కూడా లవ్ ట్రాక్ రన్ చేయడానికి ప్రయత్నం చేశాను నేను. ఆ పిల్లోడిది కొంచెం కామెడీగా కొంచెం నేను బీసీలో బాగా నచ్చుతాం అది. ఇప్పుడు కొంతమందికి ఒక ఏ క్లాస్ సెంటర్లో వాళ్ళకి కొంచెం అది పుష్ప కామెడీ వస్తుంది, బీసీలో పీపుల్కి మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు దాన్ని. యాక్చువల్గా నన్ను కూడా అడిగారు, నాకు కూడా అదే చెప్పాను. అడిగారు ఇట్లా అని చెప్పాను. మళ్ళీ కొంతమంది చెప్పి ఆ సీనే హైలైట్ అని చెప్తే అదేంటి ఆ సీను ఇట్లా అన్నారు అదంటే లేదే
అదే హైలైటే. అట్లా మాడేవాళ్ళు, అలా మాట్లాడేవాళ్ళు. అదే అంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయి సర్లేని ఇంకేం మాట్లాడలా. లేదు అంటే టు బి వెరీ ఫ్రాంక్, క్లైమాక్స్ వరకు చూస్తే అందరికీ అర్థమవుతుంది కిడ్ ఎపిసోడ్ ఎందుకు ఓకే అలా ఉంటేనే ఎండ్ క్లైమాక్స్ అన్నది అంత ఇంపాక్ట్ పడుతుంది. పైగా అది జస్ట్ 15 minutes ఎపిసోడ్. అది ఆ 15 minutesలో మీకు అనిపించినట్టు 3-4 minutes అనిపించవచ్చు. కాకపోతే అది మనం ఏం చేయలేము. ఇంకా ఆ 3-4 ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు దానికోసం బీసీ సెంటర్స్లో. మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ ఆ పాయింట్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాజ్ అన్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అని అంటే మాత్రం స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు క్లైమాక్స్ మాత్రం ఇద్దరు కలుస్తారా లేదా అన్నదే చూస్తారు తప్ప మనం పెట్టిన డ్రింకర్ సాయికి ఆ క్లైమాక్స్ దాని లింక్కి పర్ఫెక్ట్ సెటప్ అనమాట. అది చెప్పకపోతే ఇంక ఉపయోగం లేదు కదా. నిజంగా సార్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఎవరైనా తాగుతారు డ్రింక్ చేస్తారు అంటే ఫస్ట్ డ్రింకర్ సాయి సినిమా చూపించాలి. అది నేనేంటంటే ఫ్యామిలీస్ యాక్చువల్గా ఎవరైనా చూసేటప్పుడే వాళ్ళ అబ్బాయి అమ్మ మెదడులో కదులుతూ ఉంటాడు. చూస్తుంటే వాళ్ళ అబ్బాయి కనపడతా ఉంటాడు క్యారెక్టర్, లేకపోతే వాళ్ళ హస్బెండ్ కనపడతా ఉంటాడు. ఏమో కర్మగాలి అలా అయితే ఏం చేయాలి, వీడు చెప్తే ఇన్స అవ్వట్లేదు, ఏం చేయాలి చెప్పి ఆ బాధ, ఆ పెయిన్ అనేది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్దని నా నమ్మకం గట్టిగా. అది అవుతామా 100% అయితే తీరుద్ది. అదే కొంతమంది పర్లేదు అన్నానా, వాళ్ళు ఒక అతను మళ్ళీ కాల్ చేశాడు మార్నింగ్ ఇవాళ, అరే మళ్ళీ వాళ్ళు అంటున్నారంట గుర్తొస్తుంది అంటున్నారా, సినిమా గుర్తొస్తుంది అంటున్నారా అన్నారంట. అమ్మాయ అనుకున్నా, ఆ పర్లేదు అన్నాడు. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా మార్తాండ్ సార్ సజెషన్స్ చాలా హెల్ప్ అయినాయి. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మార్తాండ్ సార్. మార్తాండ్ కే వెంకటేష్ గారు దీన్ని చాలా ఇష్టంగా చేశారండి సినిమాని. ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి ఇక్కడ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి చాలా ఇష్టంగా. ఇప్పుడు స్క్రీన్ ప్లే గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. అదేంటంటే స్క్రీన్ ప్లే ఈ మధ్య కాలంలో వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. కథ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాను. నేనేంటంటే నా వెంకటేష్ గారి ఆయన అనుభవమే. ఇప్పుడు ఆయన చెప్తే నేను కంపల్సరీగా ఆలోచిస్తాను. ఏదైనా స్క్రిప్ట్ నుంచి ఆయన కూడా ఉన్నాడు నాతో. ఇక ఆయనైనా ఓకే అన్నాడంటే ఇంకా ఎవరో ఓకే అనకపోయినా పర్లేదు అన్నట్టు కాన్ఫిడెంట్ నాకు అనమాట. ఓకే. అండ్ ధర్మ గారు, మీ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉందండి. అంటే పక్క ఎమోషన్స్ కావచ్చు, అండ్ ఇంటర్వెల్లో ఆవిడ్ని కొట్టే సీన్ కావచ్చు, అండ్ ఫైనల్గా క్లైమాక్స్ సీన్ వరకు కావచ్చు. సో ఎక్కడ కూడా వంకలు పెట్టడానికి లేదు. అంతా బాగా చేశారు, బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మీ పెయిన్ అంటే లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తున్నారో టచ్ వుడ్ నాకు తెలియదు కానీ, బట్ డ్రింకర్స్ అయితే యూ గాట్ అ సక్సెస్ అండి. చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్ అయితే, అద్దిరిపోయింది. అండ్ ఐశ్వర్య గారు సేమ్ కాంప్లిమెంట్స్. కొత్త అమ్మాయి అయినా సరే ఎలా చేస్తుంది, తెలుగు రాదు ఏ పిల్లకి ఎట్లా చేస్తుంది అని అనుకున్నాము. బట్ నిజంగానే ఆయనతో పాటు కాంపిటీషన్గా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా బాగుంది, చాలా మందికి కనెక్ట్ అయిపోయారు. నేచురోపతి నేర్చుకున్నారా మరి ఫైనల్గా? Yes, I took him there only. ఓకే. బట్ ఏ సీన్ లైక్ సో మెనీ ఎమోషన్ సీన్స్ ఆర్ దేర్ కదా మీరు చేసిన దాంట్లో కంపేరింగ్ టు హిమ్ చూసుకుంటే. సో మీకు బాగా అంటే లైక్ కనెక్ట్ అయిన ఎమోషనల్ సీన్ ఏంటి డ్రింకర్ సాయిలో? That actually I love hospital scene, but my favorite scene is where I'm cutting his nails at the end. That is very close to my heart. It feels like you know, it feels like you really love this person, that Bagi finally loves him, but now the condition is like that. It is, when I think about it, it is very hard to take for someone's life. It happens, so that is very close to my heart. Dharma garu, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ మొన్న మీరు చెప్పారు కదా ఒక జెర్సీ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను, అయిపోయింది మీకు. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? చేస్తాను ఆల్రెడీ. చేశారు? నిన్న ఈవినింగే బాగా ఏంటో ఫస్ట్ టైం కదా కొంచెం బాగా ఎమోషనల్ అయ్యి ఆకాశంలో చూశాను నేను. అంటే అది లోపల నుంచి వచ్చింది. అది అంటే చూసి ఆ సినిమాలో చూసే సేమ్ అలా చేయాలని కాదు, నాకు వచ్చింది అయితే అట్లా ఆకాశంలో చూసుకున్నాను. దేవుడికి థ్యాంక్స్ చెప్పా. అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలా కాల్స్ వస్తుంటాయి, లేకపోతే బయట నుంచి మీ ఫ్రెండ్స్ నుంచి అందరి నుంచి వస్తాయి. బట్ ఒక్క మెసేజ్ అయితే పర్టికులర్గా మనకి బాగా హార్ట్ఫుల్గా కనెక్ట్ అవుతుంది. మీకు బాగా జెన్యూన్గా మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, మీకు బాగా నచ్చింది ఏంటి? బయట పబ్లిక్ అందరు చెప్పినవి అన్నీ తెలుసుకుంటాం ఓకే, కానీ నా క్లోజ్ వాళ్ళు నేనని తెలుసు, ధర్మ అని తెలిసిన వాళ్ళు కూడా క్లైమాక్స్లో ఏడిశారు కదా, అది నాకు బాగా అనిపించింది. అరే అరే బాధేసిందిరా, నాకే ఏడుపు వచ్చిందిరా అన్నారు. అది బాగా డైరెక్టర్ గారు బాగా వర్కౌట్ చేశారా అనుకున్నా. అది చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారండి. అదే బాగా హ్యాపీ అనిపించింది. కొంచెం అప్పుడే బాగా ఎమోషనల్ కూడా అప్పుడే అయ్యాను. సో
సో ఆల్ ద బెస్ట్. ఇంకా లాంగ్ రన్లో కూడా మంచి కలెక్షన్స్ కూడా రావాలి. ప్రొడ్యూసర్స్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్స్. ధర్మ గారు, కంగ్రాచులేషన్స్ అండి ఫర్ సక్సెస్. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ సత్యానంద గారి గురించి టాపిక్ తీసుకొచ్చారు. సో సత్యానంద గారి దగ్గర మీరు ట్రైన్ తీసుకున్నారా? ట్రైనింగ్ తీసుకున్నాను. సో అంటే మీరు ఈ క్యారెక్టర్ని చూస్ చేసుకుని మీకంటూ ఈ ఆఫర్ వచ్చినప్పుడు సత్యానంద గారికి ఈ క్యారెక్టర్ గురించి అంటే ఆయన ఏమైనా సజెషన్స్ చెప్పడం, వద్దు ఫస్టే డ్రింకర్గా అట్లా వద్దని అని చెప్పడం ఏమైనా జరిగిందంటారా? అసలు ఈ మూవీ ఇప్పించింది ఆయన మేడం. ఓకే. ఆయన వల్ల ఈ మూవీ వచ్చింది మేడం నాకు యాక్చువల్గా. అదేం లేదు మేడం, ఆయన వల్ల ఎప్పుడు నెగిటివా పాజిటివా అని చూడరు మేడం. ఆయన సజెషన్ అయితే ఎప్పుడైనా యాక్టర్లో ఉన్న టాలెంట్ మొత్తం బయటికి వచ్చే క్యారెక్టర్లు చాలా అరుదుగా ఉంటాయి. మళ్ళీ అది దాంతోపాటు సినిమా కూడా మ్యూజిక్, కథ, డైరెక్టరు, హీరోయిన్ కానీ డిఓపి కానీ వీళ్ళందరూ కూడా దానికి కలిస్తే ఆ అవుట్పుట్ చాలా బాగుంటుంది. అప్పుడు నీకు బాగా హెల్ప్ అవుతుంది అని అన్నారు ఆయన. అది ఇట్లా ఈ మూవీ ద్వారా అని అనుకున్నారు. డైరెక్టర్ గారు సార్, అంటే ప్రీవియస్గా మా వాళ్ళు నిన్న అడిగినప్పుడు రోల్స్ రివర్స్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని అడిగారు. సో పార్ట్ 2 ఏమైనా ఉండబోతుందా? అంటే హీరోయిన్ రోల్ హీరోకి, హీరోయిన్ అది రివర్స్లో. అంటే భయ్య నాకు ఆ పార్ట్ 2 రూల్ తీసే ఉద్దేశాలు లేవు భయ్య. యాక్చువల్గా పార్ట్ 2లో మనకి ఎందుకు భయ్య పార్ట్ 2లో? సింపుల్ మనం అనుకున్నాం కదా, లైన్ అనుకున్నాం, అక్కడ తిండైపోయింది. అది పార్ట్ 2 తీయాలంటే మన దానికి ఆ లైన్కి స్పాన్ ఉండాలి. నా స్పాన్ అక్కడ వరకే ఉంది. ఎండ్ యాక్చువల్గా నేను టూర్ వెళ్ళినప్పుడు కూడా అడిగారు, కానీ అది నేను ఎందాక చెప్తే నీడేదో పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టు ఫీల్ అయిపోతున్నాడు అనుకుంటారు. ఎందుకంటే ఇది మంచి హిట్, ఇదే పెద్ద హిట్ కాదు, మంచి హిట్ కాబట్టి అలా అనుకుంటారని చెప్పి నేను ఎందాక అది చెప్పలా. వసంత్ గారు సార్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెకండ్ హాఫ్లో ఆ సాంగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ రియల్లీ హాంటింగ్. అది కంప్లీట్గా అంటే మాకు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని సాంగ్స్ మాకు అలా ఉండిపోతాయి. 7G బృందావన్ కాలనీ ఒకటి, తర్వాత మళ్ళీ ఈ సాంగ్స్ మాకు అలా ఉండిపోయాయి. సో మ్యూజిక్ చేసేటప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ వాళ్ళ నుంచి ఏది కావాలని అండ్ ఎంత టైం తీసుకున్నారు ఫర్ దట్? అంటే త్రూఅవుట్ ద సెకండ్ హాఫ్ ఆ సాంగ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది, కానీ లిరిక్స్ మారుతూ ఉంటాయి అకార్డింగ్ టు సిచ్యువేషన్స్. సో ఎలాంటి సపోర్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక సినిమా పేరు 7G బృందావన్ కాలనీ, డైరెక్టర్ నాకు చెప్పింది అదే. సెకండ్ హాఫ్లో అట్లీస్ట్ ఒక్క సాంగ్ ఉండాలన్నా, మిగతా అన్నీ మాస్గా వెళ్ళిపోదాం ఎంటర్టైన్మెంట్గా. ఒక సాంగ్ అయితే ఆడియన్ బయటకు వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ మైండ్లో మెదలాలి. అలాంటిది ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఈ అర్థం చేసుకో అనే సాంగ్ చేసామండి. యాక్చువల్లీ ఆ సాంగ్ రిలీజ్కి మాకు టైం దొరకలేదు, చాలా క్లోజ్ వచ్చేసాం మేము రిలీజ్ డేట్. దానివల్ల ఆ సాంగ్ ఇంకా అంత వెళ్ళలేదేమో అని మేము ఫీల్ అవుతున్నాం. ఇంకొంచెం ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సిన సాంగ్ అది. ఇంకా నాకు సపోర్ట్ అంటే కిరణ్ ఆల్వేస్ సపోర్ట్. తర్వాత మా ప్రొడ్యూసర్స్ కూడా, సార్ ఇక్కడ సోలో ఇన్స్ట్రుమెంట్ ఏదైనా లైవ్ వేద్దామండి, ఒక ఫ్లూట్, ఒక వైలన్, ఇలాంటి ఏది అడిగినా వాళ్ళు మీకు బాగుంటుంది అనిపిస్తే వేసేయండి, మమ్మల్ని అడగొద్దు, ఎంత అయిందో చెప్తే మేము పంపిస్తాం. మా ప్రొడ్యూసర్లు ఇలాగే ఉన్నారండి ఫస్ట్ నుంచి, డే 1 నుంచి. సో అది నాకు చాలా సపోర్టివ్గా అనిపించింది. అందుకే రికార్డింగ్ కూడా యాక్చువల్లీ ఇంత ఖర్చు పెట్టి చెయ్యరు చిన్న సినిమాలు. నేను కూడా చిన్న సినిమాలు చాలా చేసేయండి సార్, కీబోర్డ్లో ఏమొస్తుంది చేయండి, తర్వాత చూద్దాం, అసలు వీళ్ళు అది లేదు, ఏం కావాలో అది మొత్తం చేసేయండి, రిజల్ట్ ఏమొస్తుంది అనేది అది దేవుడిదే, మనం ఏం చేయలేం. ఆ సపోర్ట్ ఇవ్వబట్టే నిజంగా రికార్డింగ్ కూడా అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అవి వాడి చేసామండి. సో ఆ రిజల్ట్ ఈరోజు తెలుస్తుంది డెఫినెట్గా. శ్రీనివాస్ గారు సార్, మీరు చెప్పారు అంటే యూ డిడ్ లాట్ ఆఫ్ సర్వీస్ జాబ్స్. యాక్చువల్గా ఇలాంటి సినిమా చేసేటప్పుడు మీకు చాలా ప్రాబ్లం అనిపిస్తుందేమో అన్న ఒక థాట్లో అనుకున్నాము, స్టార్ట్ చేసాం అకార్డింగ్ టు మెసేజ్ ఓరియంటెడ్ అన్నారు. సో ఇప్పుడు మీకు వస్తున్న అప్లాస్కి హౌ యూ ఆర్ ఫీలింగ్ అండ్ ఇంకా మీదట చేసే సినిమాలు ఎలాంటివి చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? సేమ్ అంటే మెసేజ్ ఉండాలా లేదంటే ఇంకా కమర్షియల్గా ఏమన్నా వెళ్దాం? అంటే నేను ఏది చేసినా మెసేజ్ ఓరియంటెడ్, దాంట్లో డౌట్ లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకొకటి చెప్పాల్సింది ఇందాక మిస్ అయ్యా నేను. అంబర్పేట శంకర్ గారు, ఆయన ఆల్మోస్ట్ 20 years బ్యాకే ఏపీ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడే జూనియర్ ఆర్టిస్టులకి ప్రెసిడెంట్గా ఉండే. ఎంతోమందికి ఆ కార్డ్స్ ఏవో కూడా ఆయన ఉన్నప్పుడే అయింది. నన్ను కూడా అప్పుడు ఫైటర్స్ అసోసియేషన్కి అడిగారు నన్ను. నేను ఈ ఫీల్డే వద్దు నాకు, నన్ను ఎందుకనే అన్నాము. ఆయనను కూడా యాక్ట్ చేయించేది దీంట్లో. నా ఫస్ట్ మూవీ ఆ ఓం సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారు అడిగితే కూడా చేయలేదు. సో అల్టిమేట్గా నేను ఏది చేసినా కూడా నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ ఉంది నాకు. చాలా కష్టమైన పని ఇది యాక్చువల్గా. ఇప్పుడు
నేను ఇందాక 50% అని ఎవరో చెప్పారు. నేను 100% సోషల్ సర్వీస్లో ఉన్నా. మా అబ్బాయి వ్యాపారం చూసుకుంటున్నాడు. ఈ సినిమా అనేది వాడు కూడా అన్నాడు, ఒక సినిమా తీయాలంటే 10 అపార్ట్మెంట్లు కట్టడం ఈజీ అని అన్నాడు. అంటే 10 టీం మానిటర్ చేయటం ఎంత ఉంటుందో కష్టంగా, ఒక సినిమా అనేది చాలా కష్టం. నేను ఇందాక కూడా చెప్పాను, అందరూ టెక్నీషియన్స్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ చాలా కష్టమైన సబ్జెక్ట్. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా పొద్దున్న నుంచి కూర్చోవాలి అక్కడ, చూసిందే ఆ రోజంతా చూడాలి. ఇవన్నీ కూడా కష్టమే. కానీ బట్ మెసేజ్ ఈ మీడియా ద్వారా పోయే మెసేజ్ మీరు ఏం చేసినా కూడా పోదు. మేము గ్రామ అవేర్నెస్ క్యాంపెయిన్ డ్రింక్స్ మీద పెట్టినా మీ ఇంత డెప్త్కి పోదు. ఇందాక మీలో ఎవరు అడిగారు అందరూ మారుతారని. మేము అందరూ మారుతారని చేయలేదు. ఇది మనం ఒక అడుగు ముందు వేయాలి. 1-2% రిజల్ట్ వచ్చినా కూడా మేము సక్సెస్ అయిపోయినట్టే. అదే ఆధారపడి మన యూత్ ఉన్న దేశం కాబట్టి నెక్స్ట్ కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీస్తాం. అది కూడా మీ అందరి సహకారం ఉంటే మన సేమ్ టీంతో వెళ్ళాలని కూడా ఒక ఆలోచన ఉంది నాకు. ఎందుకంటే కమర్షియల్గా పోయే ఆలోచన లేదు. ఇంకో ఎవరినో నేను ఇచ్చేది మెసేజ్లో కష్టపడే వాళ్ళు ఉంటే చాలు, ఎవరైనా పర్వాలేదు అనే ఆలోచన ఉంది నాకు. డైరెక్టర్ గారు, నిజంగా అంబర్పేట శంకర్ సార్కి నేను నిజంగా ఎంతో రుణపడిపోయి ఉంటాను. నువ్వు తర్వాత మమ్మల్ని మర్చిపోతావులే ఎల్లవయ్యా అన్నారు, చాలామందిని చూసామని. ఆయన నేను జీవితాంతం నేను అసలు మర్చిపోను. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, చిరంజీవి గారి ఫ్యాన్స్కి అమ్మ బాబు మామూలుగా కాదు, చాలా థ్యాంక్స్. ఎందుకంటే నిన్న టూర్లో మేము ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పి మాట్లాడారు, చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పి మాట్లాడారు, అంబర్పేట శంకరన్ కోసం వచ్చామని మాట్లాడారు. అంతా కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఒకటి చాలామంది యాక్చువల్గా అందరూ బుక్ పెట్టుకుని వెలిగించడం, ఈ ట్యూబ్ పట్టుకుని కొడతాం అన్నీ చేస్తున్నారు. ఎవరైనా చందు నువ్వు మన ఐశ్వర్యతో చేయొచ్చు కదా, మా Q&A అయిపోయాక ఇంటర్వెల్ సీన్ సూపర్ ఉంది అది ఇది అని చెప్పావు కదా. అందరు చేస్తున్నారు బయట, ఇట్లా మీడియా వాళ్ళు మీ సైడ్ నుంచి కూడా ఒకళ్ళు చేస్తే మాకు మంచిగా హెల్ప్ చెయ్యి. ఓకే, మామూలుగానే ఆగడు. అడిగారా, నిన్ను అడిగారా? ప్రొటెక్షన్ కోసం చెప్తారు సార్. బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అని చెప్పారు. సో ఎవరిని దగ్గరగా చూసారు? అండ్ ఆ ఫ్రెండ్స్ మెయిన్గా రాజేష్ గారి క్యారెక్టర్ మటుకు సెకండ్ హాఫ్లో హాస్పిటల్ సీన్ బయట వచ్చే డైలాగ్ అద్భుతం. అంటే నేను పువ్వు కోసం దేశం తిరిగి నా ఫ్రెండ్ కోసం ప్రపంచం తిరుగుతాను అని చెప్పే డైలాగ్ ఏదైతే ఉందో, అంటే కొన్ని డైలాగ్స్ చాలా కనెక్ట్ అవుతున్నాం. సో అంటే ఎవరి దగ్గరగా చూసారు? అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ మీరు కూడా అంటే ఎలాంటివి చూస్ చేసుకుందాం ఉన్నారు? ఇప్పుడు ఇదైతే ఒక సక్సెస్ వచ్చింది, మీ పేరు కనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి మీరు వెళ్ళాలనుకుంటే హౌ యువర్ జర్నీ విల్ బి? బేస్డ్ అని ట్రూ స్టోరీ అంటే యాక్చువల్గా నా ఫ్రెండ్ పేరు చెప్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకని చెప్పట్లేదు. వాడు ఫుల్ డ్రింకర్ పోయేవాడు, మాతో పాటు తిరుగుతూ ఉంటాడు. వాడి దగ్గర డబ్బులు ఉంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే వాడు 10 మందికి ఫోన్లు చేశారు, అందరిని పిలిచి కూర్చోబెట్టి ఈ డబ్బులు ఖర్చు పెట్టి మందిప్పించి నలుగురికి మందిప్పించి ఇటు తాగుతూ ఉంటాడు. అందులో ఆడు హ్యాపీనెస్. ఎవడో పోపిస్తాడు చూద్దాం అన్నాడు కాదు, ఆడు విపరీతం అనమాట. మరి దారుణం అసలు. ఎప్పుడు చూసినా అంటే ఏసీ మెకానిక్ అతను. ఏదైనా వచ్చిన 2000 వస్తే తీసుకురావడం, తాగేయటం. ఇప్పుడు ఆడికి పెళ్ళయింది, మంచి చుట్టాలమ్మని పెళ్లి చేసుకున్నాడు. వాడు హ్యాపీగా జరుగుతుంది. వాళ్ళ వైఫ్లు ఇంట్లో గొడవలు, వీడితో మానరా అంటే ఈడే మా అమ్మ బాబు చెప్తే మానలేదు, నేను కాకమని వచ్చింది చెప్తే నేను మానాలా అని చెప్పి ఈడి బిహేవియర్ ఇట్లా మేము కూడా చెప్తుండేవాళ్ళం. మరి తగ్గించరా బాబు, మరి ఆ విధంగా చేయొద్దని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుండేవాళ్ళు. సడన్గా వాడు ఏంటంటే రోజు తగ్గిపోతున్నాడు మనిషి. వాళ్ళ వైఫ్కి ఏమో ప్రెగ్నెన్సీ 7 months, ఆ టైం సరికి రోజు తగ్గిపోతున్నాడు మనిషి. ఏంట్రా అని చెప్పి తీసుకెళ్తే సేమ్ సిచ్యువేషన్, మన డ్రింకర్ స్థాయిలో ఉన్న సిచ్యువేషన్. అయితే ఇక హాస్పిటలైజేషన్ అయిన తర్వాత ఆడు పడ్డాడు పోయారు నరకం. వాడు అరే కొడుకు పుడతాడు, కూతురు పుడతాడు, చూడాలనిపిస్తుందిరా నాకు, చూడాలరా, కానీ అప్పుడుదా బతుకుతానంటావా? అస్సలు మా గుండెలు పగిలిపోయి, అంటే ఏమో ఎందుకురా కర్మ, ఏమో ఎందుకురా చేసుకున్నాం ఇట్లా. ఆ పెయిన్ నేను హీరో తెప్పించాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఎవరైనా రానిచ్చేవాడు కదా రూమ్కి, నేను పర్సనల్గా ఉండేవాడిని. ఆడు పొట్ట పట్టుకొని కొట్టేసుకున్నాడు పోయి. ఆ పెయిన్ మరి ఆ రేంజ్లో ఉంటుందేమో, మరి నాకైతే తెలియదు. మరి లివర్ సిరోసిస్ అనే వ్యాధి అంత వీక్ కూడా ఒట్టప్పుడు అని అడిగేవాడు, నీకు దండం పెడతారు, ఏదైనా మొత్తుంటి పెట్టారు, ఏదన్నా ఒక ట్యాబ్లెట్ ఇచ్చారా, చచ్చిపోతాను, బరించలేకపోతున్నాను అంటే ఒక మాట కూడా అనేవాడు, అరే మత్తు బిళ్ళలో 10-20 ఇచ్చాను రా, చచ్చిపోతాను, నువ్వు నీ మీద నేనేం పెట్టుకోను రా, నువ్వు ఇచ్చావని, నన్ను కాపాడను రా బాధ నుంచి. హీరోతో యాక్టింగ్ చేయించే కళ్ళారా చూశాను నేను.
ఆడు కింద పడిపోయి ఇలా పడుకునేవాడు, తెల్లారికల్లా ఏ రూట్లో ఉండేవాడు మంచం మీద కింద పడిపోయి తిరిగేవాడు ఒక రౌండ్ క్లాక్ లాగా ఆ పెయిన్కి. అదంతా నా కళలో ఉంది భయ్య. అది తిప్పి కొడతాడు 27 సంవత్సరాలు ఆడికి. కానీ 8వ నెల 9వ నెల కనీసం ఈ చనిపోయిన ఒక 10 రోజులకి కొడుకు పుట్టాడు ఆడికి. అది మరి ఆడు ఎక్స్పెక్ట్ చేయలే. మరి ఆడంటా ఉండేవాడు నాతో, మా నాన్న అరే మా నాన్న ఎప్పుడు తాగుతున్నాడు, మా నాన్న ఇంకా ఉన్నాడు, మా నాన్నకి 60 ఏళ్ళు, అరే ఎక్కడ దాకా మనం బతుకుతామా చాలు. ఇది నన్ను కదిలించింది భయ్య. యాక్చువల్లీ నేను ఇంకో సందర్భం వచ్చినప్పుడు నేను ఏదైనా ఈ సినిమా ద్వారా నన్ను అయితే నేను కొంచెం వాళ్ళ ఫ్యామిలీ హెల్ప్ చేద్దాం అనుకున్నాను. డెఫినెట్గా చేస్తాను భయ్య, నో డౌట్ అందులో నేను చేస్తాను. అది ఆ రియల్ స్టోరీ అంటే అది నేను కళ్ళారా చూశాను కాబట్టి అంత క్లారిటీ చేయించుకోగలిగాను అక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ కూడా. ఈరోజు సక్సెస్ మీట్కి వచ్చినటువంటి మీడియా దగ్గరికి అండ్ అలాగే టీమ్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.